మీ అందానికి సీక్రెట్ ఏంటో చెప్తారా? మంచి ఫాలోయింగ్ ఉన్నట్టుంది అబ్బాయిలు. అబ్బాయి అనే కాదు, పెద్ద పెద్ద వాళ్ళు ముసలి ఉంటారు కదా, ఎంజాయ్ చేయకుండా. మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు నాకు. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ కూడా డాన్సర్. అయితే కలిసిలేము, విడిపోయాము. కొన్ని చిన్న ఇష్యూస్ వల్ల మా నాన్న రీసెంట్ గా చెప్పాడు, మేము విడిపోక ముందు. చనిపోయిన తర్వాత స్టేజ్ డాన్సర్స్ అంటే కమిట్మెంట్స్ ఇవి ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ డాన్స్ వేసినంతసేపు డాన్స్ వేస్తారు, ఎవరైనా వచ్చి కొంచెం డబ్బులు ఇచ్చి డిమాండ్ చేసుకుని వెళ్తారని కూడా వింటుంటాం. అవన్నీ ఉండవు. అలాంటి వాళ్ళని నేను ఇంతవరకు నా కల్లారా నేను చూడలేదు. మా అమ్మకి ఏదైనా తప్పు చేశానంటే అదొక్కటి, మా ఆయనను లవ్ చేసి వెళ్ళిపోవడమే నేను చేసిన తప్పు. ఒక అబ్బాయి వంకోనుంటే ఆ అబ్బాయి పైన పల్టీ చేసేది ఉంది నాది. అదే ఆ షోకనే నేను, మా ఆయన అప్పుడు నాకు లవర్ అనమాట. ఆయన పైనే నేను నేర్చుకున్నది. ఎవరొకరు ఏదో ఒకటి డ్రెస్ లాగడం కానీ మీద పడిపోవడం ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటారు. అవి మీకు అన్కంఫర్టబుల్ గా అనిపించవా? నాకైతే ఒకసారి పావడ లాగారు. కండక్టర్ ఝాన్సీ జాను వీళ్ళకి కొంచెం పేరు వచ్చింది కదా. అవును, అలాగా మనకంటూ ఒక పేరు వస్తే ఇప్పుడు స్టేజ్ డాన్సెస్ అంటే కొంచెం వాళ్ళు డిమాండ్ చేస్తారు కదా, ఎక్స్పోజింగ్ చేయాలి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ. ఈ రోజు మీ అందరి కోసం ఒక అందాల రాక్షసిని తీసుకొచ్చేసాను. అందాల రాక్షసినే కాదు, ఒక డాన్సర్ని, అది కూడా నార్మల్ డాన్సర్ కాదు, స్టేజ్ డాన్సర్. అసలు తన ఆ ఫీల్డ్ని ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చిందో తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే గాయత్రి గారు, మీ అందానికి సీక్రెట్ ఏంటో చెప్తారా? సీక్రెట్ అంటే ఏం లేదు, ఇంట్లో చేసే రెమెడీస్ అంతే. ఓ, నేచురల్ గా రెమెడీస్ ఫాలో అవుతానే కొంచెం మా అమ్మాయిల కోసం. ఇంకా యూట్యూబ్ ఉన్నాయి కదా, అందులో చూసి చేసుకోవడం. వర్కౌట్ అవుతాయా యూట్యూబ్ లో చూసి? పర్లేదు. కోడిగుడ్డు, పసుపు, కాఫీ పొడి ఇవన్నీ వేసి కొట్టడమే రోజు రోజు అంటే ఖాళీ ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు. ఇంకా రేపు ఏదైనా ఈవెంట్ ఉందనుకో, ముందు రోజు వేసుకుంటాను ఏదైనా ఫేస్ ప్యాక్. ఓకే, తర్వాత రోజుని కొంచెం బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం మిగతా ఫేస్ ప్యాక్లు ఉంటాయి కదా బయట, దానికన్నా అవన్నీ వేస్ట్. నాకు తెలిసినంత వరకు నేను బయట ఖర్చు పెట్టేదాన్ని తెలియక ముందుగా. ఓకే, ఇవంటే మా అమ్మమ్మ చెప్పేది, ఇలా ఒకసారి ట్రై చెయ్యి, బయట వెళ్తావు వాళ్ళు రుద్దుతున్నారు, నువ్వు రుద్దుకొని చూడు నువ్వు ఎలా కనిపిస్తుందో అనేసి. బయట నుంచి క్రీమ్స్ నేనే తెచ్చుకొని వాడుతున్నా, ఇంట్లో ఉండే రెమెడీస్ వాడుతున్నా. కానీ బయట చేసుకునే కంటే ఇంట్లో చేసుకునే రెమెడీసే బాగా ఇదవుతుంది. ఈవెన్ ఇప్పుడు నా దగ్గర ఉండే అమ్మాయి కూడా అదే వాడుతుంది. నా దగ్గర ఉండే అమ్మాయి అని కాదు, నన్ను ఎవరు అడిగినా నేను ఇది వాడుతున్నా పలాంది అని నేను చెప్తాను. ఓకే, దాచిపెట్టుకొని. మంచి ఫాలోయింగ్ ఉన్నట్టుంది. అబ్బాయిలు అంటే అబ్బాయిలు అనే కాదు, చిన్న పిల్లల కాడి నుంచి. నాకు ఎక్కువ చిన్న పిల్లలు అంటే ఇష్టం స్టేజ్ దగ్గర. ఓకే, పెద్ద పెద్ద వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు కదా, ఎంజాయ్ చేయకుండా వాళ్ళకి చేయాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళని పిల్లల్ని ఎక్కువ గ్యాదర్ చేస్తాను నేను స్టేజ్ దగ్గర, మ్యారేజెస్ లో గానీ. అంటే నాకు అర్థం కాలే, గ్యాదర్ చేయడం అంటే ఏంటి? అంటే ఇప్పుడు మీరు ఈవెంట్కి వచ్చారు, సపోజ్ మీరు పెళ్లికి వచ్చారు, పెళ్లిని మాత్రమే మీరు చూస్తే మీరు ఎంజాయ్ చేయగలరా? మమ్మల్ని చూస్తూ మీరు డాన్స్ చేస్తే ఎంజాయ్ చేయగలరా? ఓకే, ఆ విధంగా అంటున్నారు. అలాగా వాళ్ళని లేపి వాళ్ళతో డాన్స్ వేయించడం. ఓకే, మాకు అదే ఎంజాయ్మెంట్ ఉంటుంది. కొంతమందికి అది తెలియదు, ఇది ఒక లాజిక్ అంతే. వాళ్ళతో చేపిస్తే మనకే హ్యాపీయే, వాళ్ళ హ్యాపీనెస్ చూసి మనకే హ్యాపీనెస్ వస్తుంది అంతే. ఓకే,
ఓకే, మనం ఇది డీప్ గా మాట్లాడే ముందు నేను మీ గురించి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడ మీది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా పేరు గాయత్రి, డాన్సరు, తిరుపతి. నేను డాన్సర్ అని తిరుపతికి మాత్రమే తెలుసు. అంటే బయట అందరికీ తెలుసు, మా డాన్సర్స్కి మాత్రమే తెలుసు. ఓకే, కొంచెం బాగా తెలిస్తే మా పిల్లలకి ఏమన్నా హెల్ప్ అవుతుందని చెప్పి ఇంకా పండు గారిని అట్లా మాట్లాడి ఇంకా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంకొకటి మాట్లాడుతున్నాం. ఏదైతే అది పిల్లలకు పేరు రావడానికే. మ్యారేజ్ అయిందా? ఓకే, మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు నాకు. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ కూడా డాన్సరే. ఓకే, డాన్సరే తను. ఇప్పుడైతే కలిసిలేము, విడిపోయాము. ఒక 8 months 9 months అవుతుంది. అదేంటి అంటే ఇద్దరు డాన్సర్సే కదా? డాన్సర్సే, కొన్ని చిన్న ఇష్యూస్ వల్ల ఇఫ్ యూ డోంట్ మైండ్ తెలుసుకోవచ్చు అంటే ఎందుకు విడిపోయారు అనేది? తన వల్ల నేను నా వల్ల తను సఫర్ అవుతున్నాం, గొడవలు పడుతున్నాం. దేనికని చెప్పి నేనే గమ్మునే వదిలేసాను అనమాట. ఓకే, పిల్లలు సఫర్ అవ్వకూడదని 10 years బాగా కలిసే ఉన్నాం, ఎన్ని గొడవలైనా. మరి అదే ఆలోచన విడిపోయినప్పుడు లేదా? చాలా పడ్డాను, చాలా ఇంకా కూడా పడాలి అని అయితే నాకైతే లేదు. తనే లవ్ చేశాడు, మాట్లాడాడు, లవ్ మ్యారేజ్ అంతా అయింది. కానీ మా ఇంట్లో ఒప్పుకోకపోయినా నేను చేసుకున్నప్పుడు ఇంక బాగా చూసుకుంటే ఇంక నేను ఎందుకు అలా చేస్తాను? వద్దులే, లిమిట్, ఈ మెసేజే లిమిట్. పిల్లల కోసమే, ఇంక నేను ఏం చేసినా పిల్లల కోసం, వాళ్ళ కోసం ఆలోచిస్తున్నా, వాళ్ళ కోసమే సంపాదిస్తున్నా, వాళ్ళ కోసమే ఈవెంట్లు చేస్తున్నా, నా హ్యాపీనెస్ కోసం అయితే కాదు. మీరు ఇప్పుడు ముందు నుంచి అంటే మీరు మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచే డాన్సర్స్ అవుతారు? అట్లా కాదు, మీరు సెపరేట్ అయిపోయిన తర్వాత? పెళ్ళి అయిపోయిన తర్వాత 1.5 year, నా కొడుక్కి 8 months తర్వాత ఇంట్లో కొంచెం చిన్న ఇష్యూస్, అమౌంట్ ప్రాబ్లం. ఒక ఈవెంట్కి వెళ్తే 2000 ఇచ్చేవాళ్ళు. ఒక రోజుకా? ఒక రోజు కాదు, ఒక ఈవెంట్కి వెళ్తే ఒక రోజు జర్నీ ఉంటుంది. ఈవెంట్ 3 hours ఉంటుంది, ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 day అయిపోతుంది. 1 day అక్కడ కంప్లీట్ అవుతుంది. అదే మనం బయట చేస్తే అవ్వదు కదా. బయట నెలంతా కష్టపడితే ఎంత వస్తుంది? 8,000 వస్తుంది. నాకు కేఎఫ్సీలో వర్క్ చేశాను, సూపర్ మార్కెట్లో వర్క్ చేశాను. మీ హస్బెండ్ ఏం చేస్తారు మరి? అంటే అమౌంట్ ప్రాబ్లం అని అంటున్నారు, ముందు నుంచి ఆయన ఏం చేసేవారు? అంటే తను కూడా సంపాదిస్తాడు, అంటే అంత ఎక్కువ కాదు. ఇప్పుడు మీకు ఫ్యామిలీ, సైడ్ ఫ్యామిలీ నుంచి ఈ సైడ్ ఫ్యామిలీ నుంచి మీకు సపోర్ట్ లేదా? సపోర్ట్ మాట్లాడరా కనీసం మీతో? అయ్యో, నేను ఎవరితో మాట్లాడను. చిన్న ముక్కు పుల్లతో బయట వచ్చేసాను అంతే. ఓకే, ఇంకా నేనే సంపాదించుకున్నా ఒక్కొక్కరు. ఇంట్లో వస్తువులు కానీ, పిల్లలు స్కూల్ కానీ, ప్రతి ఒక్కటి. ఇప్పుడు పిల్లలు అనేవారు మీ ఇద్దరికి సంబంధించిన వారు కదా, మీ దగ్గర మాత్రమే ఇప్పుడు ఎందుకు ఉంటున్నారంటే మీరు ఎందుకు తీసేసుకున్నారు? వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. నా దగ్గర వాళ్ళకి ఏమన్నా కావాల్సినవి ఇంట్లో ఫైనాన్షియల్ గా చూసుకుంటున్నారా? అట్లనేం లేదు, తను చూసుకోకపోయినా ఫస్ట్ నుంచి నేను అడగలేదు. ఇప్పుడు నేను అడగదలుచుకోలేదు. ఎందుకంటే నేను అడగను, నాకు ప్రేమ కావాలి అని నేను అడగను, పలాంది అమౌంట్ కావాలి అని అడగను. మా అమ్మ వాళ్ళ దగ్గర కూడా నేను అడిగింది లేదు. తెలుసుకొని అన్ని వాళ్ళే నాకు చేసేవాళ్ళు. మా నాన్న రీసెంట్ గా చనిపోయాడు, మేము విడిపోక ముందు. చనిపోయిన తర్వాత ఇంకా మేము విడిపోయాం. కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చి పిల్లలు ఇంకా నా దగ్గరే ఉన్నారు, చదువుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియం బాబా స్కూల్, తిరుపతిలోనా? ఓకే, అంటే ఎన్నాళ్ళు అవుతుంది మీరు ఇలా ఈ స్టేజ్ డాన్సర్గా ఇందులో జాయిన్ అయ్యి? నేను ఒక 8 years అవుతుంది. కానీ అంటే ఎంత మంచి డాన్సర్ అయినా పేరు రావట్లేదు. అంటే ఇప్పుడు ఈ షోస్ ఉన్నాయి కదా, ఒకరొకరిని గుర్తిస్తారు అనే ఒక హోప్ అనేది లేకుండా పోయా నాకు. అసలు మీరు అనుకుంటున్నారా చాలా మంది కొంచెం చిన్న చూపుతో చూడడం ఈ స్టేజ్ డాన్సర్స్ కరెక్ట్ గా? మరి అందులో మళ్ళీ పేరు గురించి చూడడం అనేది నాకు అర్థం కాలేదు. ఎక్కడ చూస్తారు తెలుసా? మనం జస్ట్ రెడీ అయ్యి వెళ్తాం మామూలుగా. ఇప్పుడు మీరు ఇలా రెడీ అయ్యి వచ్చారనుకోండి, కూర్చోండి అమ్మా అంటారు. అదే మీరు నార్మల్ బట్టల్లో వచ్చారనుకోండి, ఏమంటారు? ఇలా పక్క రెడీ అవ్వమని చెప్పండి, ఇక్కడ పని ఉంది అంటారు. ఈవెంట్ అయిపోయిన తర్వాత నన్ను ఆమె బ్రాహ్మిన్స్
వాళ్ళ ఇంట్లో మేము కూడా విశ్వబ్రాహ్మిన్సే, కానీ పెళ్లి చేసుకుంది వేరే క్యాస్ట్ వాళ్ళని. ఏదైతే ఏముంది, ఈవెంట్ అయిపోయిన తర్వాత నేను ఆమెను ఎంజాయ్ చేయించాను. బాగా డాన్స్ వేసింది. ముసిలవ్వ, చాలా ఏజ్ బార్, చాలా ముసలామె. ఆమె బాగా ఎంజాయ్ చేసింది. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆమె కూల్ డ్రింక్స్ తెచ్చిస్తుంది, నువ్వు రా ఇంట్లోకి అంటుంది, వచ్చి కూర్చో అంటుంది. ఆ మర్యాద ఎక్కడి నుంచి వచ్చింది? అదేదో ముందు నుంచి ఆ మర్యాద ఇవ్వచ్చు కదా. డాన్సర్స్ అంటే ఇంకేమన్నా పని చేస్తారా? లేదు. జాబ్, అందరికి జాబ్ ఎలాగో మాకు అదొక జాబ్ లాగే. దానికి వెళ్తూ ఎవరెవరో ఏవేవో తప్పులు చేస్తున్నారు. అట్లనే అందరూ అలాగే ఉండరు కదా. అంటే ఇప్పుడు అంటే అది నిజం కాదా? ఇప్పుడు స్టేజ్ డాన్సర్స్ అంటే కమిట్మెంట్స్ ఇవి ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ డాన్స్ వేసినంతసేపు డాన్స్ చేస్తారు, ఎవరైనా వచ్చి కొంచెం డబ్బులు ఇచ్చి డిమాండ్ చేసుకుని వెళ్తారని కూడా వింటుంటాం. అవన్నీ ఉండవు. అలాంటి వాళ్ళని నేను ఇంతవరకు నా కల్లారా నేను చూడలేదు. అంత డెప్త్గా కూడా నేను ఎవరితో ఉండను. ఎందుకంటే నేను నా పిల్లల కోసం నేను ఈవెంట్కి వస్తున్నా, ఈవెంట్ చేస్తాను. ఈవెంట్ స్టేజ్ పైన నాకు ఏదైనా గొడవ అవ్వద్ది ఖచ్చితంగా. ఎందుకు గొడవ అవుతుందంటే నేను అక్కడ డాన్స్ వేస్తాను అనమాట. అక్కడ నన్ను ఏమన్నా ఎక్కువ నా పేరు పెట్టి పిలవడం, లేదా ఇంకేదన్నా గాయత్రి అని మాట్లాడడం, దాని తర్వాత పక్కన వాళ్ళకి ఏమన్నా గొడవలు, నా మీద కావాలని గొడవలు వస్తాయి. ఎందుకలా? అదేందో అలాగా గొడవలు వేసుకుంటారు నాతోటి. నేను సైలెంట్గా ఉన్నా కూడా గొడవలు వేసుకుంటారు. వేసుకున్న తర్వాత నేను మీకోసం రావట్లేదు, మీరు నాకు ఈవెంట్ ఇవ్వలేదు, గొడవలు వేసుకోను, చేసుకొని వెళ్ళిపోతాను. నేను నీతో గొడవ పడలేను. నేను నా పిల్లల కోసం వచ్చా ఈవెంట్ చేయడానికి, చేసుకొని వెళ్ళిపోతా. ఏదైనా పేరు వస్తుంది అనుకుంటే, ఏదైనా పాపులారిటీ వస్తుంది అని నేనైతే చాలా వరకు ప్రయత్నించాను నా డాన్స్ తోటి. అది అవలా. మీరు డాన్స్ ఎక్కడ నేర్చుకున్నారు అసలు? అది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. మా అమ్మ పంపించకపోతే నేను రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఫుడ్ కూడా తినకుండా ఉండడం. మన బ్లడ్ లో ఉంటది కదా. మా వాళ్ళు అసలు డాన్సర్సే కాదు, మేము ఆచార్యులు. మా వాళ్ళు చెక్క పని, గోల్డ్ పని చేస్తారు. మాది ఆ ఫీల్డే కాదు, ఈ ఫీల్డే కాదు అసలు. కానీ నేను ఎందుకో అది ఎంచుకున్నాను అంతే. నేను ఇది చెయ్యాలి అని నేను ఈ ఫీల్డ్కి రాలేదు. ఇలాగ డాన్స్ చేసేవాడిని ఇష్టపడాలి నేను ఇష్టపడలేదు. పెళ్లి కాకముందు ఇష్టపడ్డారు, అదేమంటారు, లవ్ చేయకముందు. ఈ డాన్సర్ అనే అబ్బాయిని లవ్ చేయకముందు ఇష్టపడ్డారు. వాళ్ళని కూడా నేను మా అమ్మకి చెప్పాను, ఇట్లాగా తీసుకోపోయి పరిచయం చేశాను, ఇది అనేసి. అప్పుడు నేను బుద్ధి తిన్న పెళ్లి చేసుకునేటప్పుడు నింటే బాగుండు అని ఒక బాధ, అంతే, ఇంకేం లేదు. మా అమ్మకి ఏదైనా తప్పు చేశానంటే అదొక్కటే. మా ఆయనను లవ్ చేసి వెళ్ళిపోవడమే నేను చేసిన తప్పు పని. తర్వాత ఈ బిడ్డలు కూడా బాధపడుతున్నారు. మీ అమ్మకు మాత్రమే అది తప్పు పని, మీకు కూడా కరెక్ట్ అనిపిస్తుందా? మా అమ్మే నేను తప్పు పని చేశానని చెప్తున్నాను. అంటే ఒక రిగ్రెట్ ఫీలింగ్ అయితే మీకు ఉంది? ఆయన అంటే ఒకరికి పాపం చేస్తే తిరిగి ఖచ్చితంగా జరుగుతుంది. మా నాన్న మంచోడే గాని మమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మా అమ్మ ప్రతి దాంట్లో సర్టిఫికెట్స్ కానీ బాగా, మా అమ్మ సపోర్ట్ మాకు చాలా ఉంది. చదువుకున్నారా? ఎంతవరకు? నేను ఇంటర్ వరకు చదివాను. డైలీ కాలేజ్కి వెళ్ళి డిస్కంటిన్యూ కాకుండా డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. ఒక సబ్జెక్ట్ ఏదో పోయింది, అది కూడా ఇంకా అట్లా ఇట్లా చదివి ఒక సబ్జెక్ట్ పోయింది. బాగా వచ్చింది, అదైతే ఇంకా రాలేదు, నాకు సర్టిఫికెట్స్ ఇంకా రాలేదు. ఓకే, ఇప్పుడు చాలా వేస్ ఉన్నాయి కదా డబ్బులు సంపాదించడానికి. ఇది మాత్రమే ఎందుకు అంటే ఆల్రెడీ మీ హస్బెండ్ చేశారు కాబట్టి కొంచెం తెలుసు కాబట్టి వాళ్ళ ద్వారా ఏమన్నా అలా వెళ్ళారా? ఎవరి ద్వారా వెళ్ళారు అసలు ఇందులోకి? ఫీల్డ్లోకి ప్రశాంత్ అని వేరే అతను ఉండే, ప్రశాంత్ అను అని. వీళ్ళు, నేను డాన్సర్నే, వాళ్ళకి తెలుసు. ఇలాగా వినాయక చవితికి మాత్రమే ఈవెంట్ చేసేదాన్ని. పేమెంట్ తీసుకోకుండా ఉండే. పేమెంట్ ఇస్తారని నాకు తెలియదు అసలు. ఓకే, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లో వెళ్ళి చేసేదాన్ని డాన్స్. ఆయన పంపించే, ఆయన బయట ఆయన ఈవెంట్లకు మాత్రమే వెళ్తా. ఏదో 200, 500 ఊరికే. ఇప్పుడు మీకు డాన్స్ మీద అంత పిచ్చి ఉంటే మనకి చాలా షోస్ ఉన్నాయి, డి అని, అయిపోయింది అబ్బా. డబ్బులు, మీరు అందులో చేశారా? డబ్బులు కట్టాలంట. నేను ఆటకి ఛాలెంజ్ కి బాగా ప్రయత్నించాను. ఒక అబ్బాయి వంకొని ఉంటే ఆ అబ్బాయి పైన పల్టీ వేసేది ఉంది నాది.
అదే ఆ షోకనే నేను మా ఆయన అప్పుడు నాకు లవర్ అన్నమాట. ఓకే. ఆయన పైనే నేను నేర్చుకున్నది. ఓకే. ఇంకా కాలు ఇట్లా చేస్తారు కదా స్ట్రెంత్ అదేదో, అది వచ్చి నేను రెగ్యులర్ గా స్టేజ్ పైన చేసి వచ్చింది నాకు. ఇంకా పల్టీ అంటారా, నేను 10th లో ఒక డాన్స్ క్లాస్ కి వెళ్ళేదాన్ని ఫ్రీగా. అంటే అందరికి 1000 రూపాయలు తీసుకునే వాళ్ళు. లేదు ఈ అమ్మాయి మా పార్క్ లో డాన్స్ వేస్తుంది, మున్సిపల్ పార్క్ లో, ఈ అమ్మాయి మంచి డాన్సర్, అమ్మాయి దగ్గర అమౌంట్ తీసుకోకండి అని చెప్పి నాకు ఫ్రీగా డాన్స్ క్లాస్ చెప్పించే వాళ్ళు. ఓకే. అలాగా నాకు సపోర్ట్ అయితే ఒక్కొక్క దగ్గర నుంచి వస్తూనే ఉంది, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈవెంట్స్ అయితే చాలా చేసేదాన్ని, ఖాళీ ఉండేది కాదు. అంటే ఎంత ఖాళీ అంటే నేను మా ఆయన మాట్లాడుకోలేనంత ఖాళీ. అదే రీజన్ వల్ల మీరు విడిపోయారంటే? అట్లనే ఏం లేదు, ఎప్పుడు వీక్లీ 1 day 2 days ఈవెంట్ ఉండదు. అప్పుడు నేను నా ఫ్యామిలీ ఫుల్గా నైట్ పొగులు ఫుల్గా వాళ్ళతోనే ఉంటాను. పార్క్కి వెళ్తాను, వాళ్ళతో తినడానికి వెళ్తాను. అంటే ఇంకా ఏం సాక్రిఫైస్ చేయాలి వాళ్ళకి. మా ఆయన ఇంట్లో ఉంటే ఆయన ఎలా ఉంటాడు, ఆయనతో నేను ఎలా కూర్చోవాలి, ఆయనతో నేను ఎలా ఉండాలి, అది వరకు నేను చూస్తాను. కానీ ఆయన ఒప్పుకున్నారా? అంటే మీరు ఇలా అంటే ఫైనాన్షియల్ గా బాగాలేదు కాబట్టి నేను ఇలా డాన్సర్ గా వెళ్తానంటే ఒప్పుకున్నారా? అంటే ఆయనకి తెలుసు కదా ఈ ఫీల్డ్ ఎలా ఉంటుంది. తను కూడా వచ్చేవాడు, తను సేమ్ ఒకే దాంట్లో చేసేవారా మీరు? ఈవెంట్ కి వెళ్ళే వాళ్ళం మేము. ఓకే. జస్ట్ మళ్ళీ కొంచెం చిన్న ఇష్యూస్ అయ్యి తను ఆగిపోయాడు. ఏదో కిడ్నీ ప్రాబ్లం అయ్యి స్టోన్స్ ఏవో ఉన్నాయని చెప్పి చేయకూడదు డాన్స్, ఇలా డాన్స్ చేయొచ్చు జర్నీ చేయకూడదు అన్నారు. అదే సాకు పెట్టుకొని ఇంకా ఫీల్డ్ అది ఆఫ్ చేసాడు తను. ఓకే. ఇప్పుడు మామూలుగా అసలు ఈ ఫీల్డ్ లోకి వెళ్ళాలంటేనే కమిట్మెంట్స్ అని చెప్పేసి ఏవో అంటుంటారు. మరి మీకు మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, మనం వెళ్ళకూడదు అనుకుంటే వెళ్ళలేము. అది ఎట్లయినా వెళ్ళొచ్చు. పోనీ ఇక్కడ వెళ్ళే ముందు కమిట్మెంట్ అనేది దాన్ని తప్పించుకున్నా, ఇప్పుడు స్టేజ్ మీద మనం చాలా అబ్బాయిల ముందు డాన్స్ వేస్తున్నామంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి డ్రెస్ లాగడం కానీ మీద పడిపోవడం ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటారు. అవి మీకు అన్కంఫర్టబుల్ గా అనిపించవా? అనిపిస్తాయి. ఎందుకు అనిపించవు? నాకైతే ఒకసారి పావడ లాగినంత మాత్రాన అది ఊడిపోలేదు. నేను తిరగా వాడిని తిడితే నాకేం వస్తుంది? ఆ జనంలో తిట్టినా కూడా నా మాట వాడికి వినపడేదు, వాడు మాటలన్నీ ఎవరు పట్టించుకోరు. కానీ ఎక్కువ సీరియస్ అయితే మాత్రం ఆర్గనైజర్ చెప్తాను, అరిచి ఇంకా సాంగ్ ఆఫ్ చేసి ఇంక నెక్స్ట్ సాంగ్కి వెళ్తారు వాళ్ళు. ఈవెంట్ మన వల్ల గబ్బు అవ్వకూడదు కదా, అదొకటి ఉంటుందా మీకు? అదొకటి ఉంటుంది. ఈ అమ్మాయి వల్ల ఈవెంట్ ఆగిపోయిందిరా నాయన, ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు అలాగానే ఇప్పుడు ఎవరైతే ఏ ఊరు వాళ్ళు అయితే రప్పించుకున్నారో మిమ్మల్ని అలా మిస్బిహేవ్ చేయడం కూడా తప్పు కాదు కదా, వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకోవడానికి ఉండదా? మళ్ళీ మాట్లాడతారు లాస్ట్ లని, మాట్లాడతారు, ఇబ్బంది ఏం లేదు. అంత ఇబ్బంది ఉంటే ఆడవాళ్ళు ఇంటిదిగా ఈవెంట్లకి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు నిలబడితే ఎన్ని కట్టాలి, ఎంత కట్టాలి అనే దాని మీదే ఉంటుంది. ఇప్పుడు ఇంకొక సపోర్ట్ ఉంటే నేను ఇన్ని ఈవెంట్లు చేయాల్సిన అవసరం లేదు. నెల మొత్తానికి నేను 2 ఈవెంట్లు చేసుకుంటే చాలు, నా ఖర్చులకు వస్తున్నాయి అనుకుంటా నేను. ఇక్కడ అలా లేదు కదా. ఇప్పుడు మీతో ఉన్న మిగతా డాన్సర్స్ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు బాగానే ఉంటారా మీతో? పైకి బాగానే ఉంటారు కానీ నా వెనకాల చాలా అంటే మాట్లాడుతుంటారు. నేనైతే విన్నట్టు ఉండిపోతాను. వింటాను, విన్నా తిరిగి వాళ్ళని ఏమనను. తిరిగి ఆ నెక్స్ట్ డే నేనేం మాట్లాడను. వాళ్ళు నాతో హాయ్ బాయ్ ఏం మాట్లాడతా, మంచిగానే మాట్లాడతా. వీడు నాకు ద్రోహం చేస్తున్నాడు రా అన్నా కూడా, వెనకాల నాకు పొడి చేస్తున్నాడు రా అన్నా కూడా ఓకే పర్వాలేదు, హాయ్ బాయ్ అంతే. నాకేంది ఇంపార్టెంట్, నా పిల్లల దగ్గర నాకు ఇంపార్టెంట్. మా అమ్మ మమ్మల్ని ఎలా చూసుకుంది, మా అమ్మ నాకు ఇంపార్టెంట్. మా నాన్న లేడు, మా అమ్మ నాకు ఇంపార్టెంట్. ఇక్కడ మా అమ్మ ఫస్ట్ లో మా అమ్మ మా పిల్లలు చూసుకునేది కాదు. మా పాప చిన్న పిల్ల అనమాట, చిన్న బేబీ, పాలు తాగుతుంది. 3 months దాకా మా అమ్మ వచ్చింది నాతో పాటు ఈవెంట్స్ కి. ఇంకా నెల కట్టాలి కదా, ఆ చాలా నెలలు నేను ఖాళీ ఇంట్లో ఉన్నా. 3 months వచ్చింది. 3 months తర్వాత బయట వేరే వాళ్ళు పరిచయం అయ్యారు నాకు. మా అంకులు ఆంటీ పిల్లలు ఒక 2 పరిచయం అయ్యారు. మా పిల్లల్ని వాళ్ళే చూసుకునేవాళ్ళు. 2 పిల్లల్ని కాకపోయినా మా బేబీ ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయిని వాళ్ళే చూసుకునేవాళ్ళు బాగా. అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఆమె పడుకోదు, ఏం మమ్మీ నీకు వద్దా అంటే తప్ప, నువ్వు నాకు కావాలి మమ్మీ, నువ్వు వస్తే ఇంటికి వస్తే నాకు కాల్ చేయి, నేను వస్తాను,
సరే అమ్మమ్మ నీకు నచ్చట్లేదా అంటే, అట్లా కాదు మమ్మీ, నేను అక్కడ ఆడుకుంటున్నాను, నువ్వు వస్తే ఫోన్ చేయి, నేను వస్తా అని మాట్లాడుతుంది ఆ పాప. అంటే అలాగా డెప్త్ అయిపోయింది ఆ పాప. 8 months అంటే అర్థం చేసుకో, 8 months కాదు, ఒక 4 months తర్వాత అమ్మాయిని అక్కడ పెట్టాను వాళ్ళ దగ్గర. అంటే నేను ఈవెంట్లకి వెళ్ళాలి, వెళ్ళొచ్చేదాకా నేను మా ఆయన ఈవెంట్లకి వెళ్తున్నాం అప్పుడు కంటిన్యూ. మేము వెళ్ళొచ్చేదాకా వాళ్ళు మా పాపను చూసుకోకపోతే నేను ఇంక ఈవెంట్కి వెళ్ళలేను కదా. మీరు ఇప్పుడు ఎవరి కోసం అయితే ఇలా సంపాదిస్తున్నారో, ఈ సంపాదించే ప్రాసెస్ లో మీరు వాళ్ళ బాండింగ్ కి దూరం అయిపోతున్నట్టు మీకు చాలా చాలా దూరం అవుతాను. ఈ పిల్లలకి ఎలాగంటే ఆ బాండింగ్ నుంచి దూరం అవ్వలేదు అని ఎలా తెలియపరచాలంటే, మనం ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళడం, వాళ్ళకి మిస్ అయిన టైం నేను మిస్ అవ్వకుండా వాళ్ళని బయటికి తీసుకెళ్తాను. పార్క్కి కానీ, మూవీస్కి కానీ, ఫుడ్కి కానీ. అంటే ఈవెన్ మా ఆయన వచ్చినా రాకపోయినా అది నా బాధ్యత. వచ్చినా రాకపోయినా గుడికి కానీ ఎక్కడికి కానీ తీసుకొస్తాను నేను. ఎందుకంటే అది నా బాధ్యత అంతే. ఇంకా కష్టమో నష్టమో చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, ఇంకా వాళ్ళని సాకాలి, తప్పదు. వాళ్ళకి అరే మీ అమ్మ స్టేజ్ పైన ఇట్లా ఎగురుతుందిరా, ఏమన్నానా అనే ఒక ఇది రాకూడదు. కానీ అంటారు కదా ఖచ్చితంగా. మీ పిల్లలు చెప్పారా? మా పిల్లలు అలా చెప్పలేదు. మమ్మీ నువ్వు ఇలాగా వీడియోలో కనిపించావంట, బాగా చేసావంట అని అనేస్తున్నారు. కానీ ఆ పేరు నాకు వద్దు. ఇప్పుడు ఈ ఝాన్సీ ఉంది కదా, ఝాన్సీ కండక్టర్ ఝాన్సీ, ఇలాగా జాను, వీళ్ళకి కొంచెం పేరు వచ్చింది కదా. అలాగా మనకంటూ ఒక పేరు వస్తే ఈ ఫీల్డ్ లో మంచి డాన్సర్ గా పేరు వచ్చింది. నాకైతే ఉందబ్బా, లేదని నేను చెప్పట్లేదు, పేరైతే ఉంది. కానీ ఆ పేరు ఎలా ఉండాలంటే అందరికి స్ప్రెడ్ అవ్వాలి నాకు. కానీ మీరు ఇందాక స్టార్టింగ్ లో చెప్పారు, నేను తిరుపతిలో కొంతమంది తెలుసు, అంత కంప్లీట్ గా తెలియదు. తిరుపతిలో తెలుసు, మిగతా బయట అంతా కూడా అంటే మీరు ఓన్లీ తెలుసు ఈవెంట్స్ ఓన్లీ తిరుపతిలోనే మాత్రమే చేస్తున్నారు? లేదు, మొత్తం విజయవాడ అంతా అందరూ తెలుసు నాకు. ఒంగోలు, కావలి, కడప, మదనపల్లి, రాయచోటి, అన్ని ఊర్లలో తెలుసు నేను. ప్రతి ఊర్లో ఫ్యాన్స్ ఉంటారు నాకు. నా పేరు వాళ్ళకి గుర్తుంటది. నేను పోయి పలాంది అని నేను చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అవును, మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను అమౌంట్ ఎవరిని అడగను, ఇంట్లో అమ్మని కానీ మా హస్బెండ్ కానీ. సేమ్ ఇప్పుడు ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా మీరు ఏం డిమాండ్ చేయరా, అడగరా నాకు ఇంత అమౌంట్ కావాలి? అవును, నా కష్టానికి నేను అడుగుతాను. నేను పార్టీలు కొడతాను. మామూలు అమ్మాయిలాగా నేను నిలబడుకొని డాన్స్ చేసి వచ్చేసేదాన్ని కాదు. కింద పడి మింద పడి దొల్లాడి ఎదుటి వాళ్ళని ఎలాగా మన దీంతో ఇది చేయాలి, వాళ్ళు ఎలా హ్యాపీ అవ్వాలి అని ఒక దీని మీద నేనైతే మాత్రం నా శక్తి ఎంత ఉందో 15 seconds 15 minutes నేను డాన్స్ చేసేదాన్ని. అంటే కాలు గంట నాన్ స్టాప్ గా కూర్చోను, నాన్ స్టాప్ గా సాంగ్ మీద సాంగ్ పోతానే ఉంటుంది, చేస్తాను. ఆ పేరు కూడా ఉంది నాకు. కానీ ఇప్పుడు అది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దికి ఏదైనా తగ్గేదే కదా. ఏదైనా పెరిగే కొద్దికి మనం ఏం సంపాదించుకుంటున్నాం, ఏం వెనకేసుకుంటున్నాం అనేది మాత్రమే చూసుకోవాలి. ఈ పేరు అనేది ఒకటి వస్తే మా పిల్లలకి కొంచెం ప్లస్ అవుతుంది అని చెప్పి నేను ఇంత పోరాడుతున్నా. లేకపోతే తిరుపతి నుంచి హైదరాబాద్కి ఇంత దూరం రావాలన్నా నాకు అసలు ఈ అడ్రస్లే తెలీదు. వేరే అమ్మాయి లాక్డౌన్ లో నా దగ్గర ఉండేది. అమ్మాయి తిరుపతిలో ఇరక్కపోయింది పాపం, సంగీత అని ఒక అమ్మాయి. అమ్మాయి మా ఇంట్లో 8 months ఉండేది. ఇప్పుడు నేను ఎక్కడ లాడ్జ్ తీసుకోకుండా ఉన్నానంటే ఆ అమ్మాయి కారణం. హైదరాబాద్ లో ఇప్పుడు లాడ్జ్ తీసుకున్నా ఏదో ఒక మాట అంటారు, అరే గాయత్రి హైదరాబాద్ లాడ్జ్ తీసుకుందిరా అనేసి. ఆ మాట ఎందుకు? సంగీత వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూ చేసి వెళ్ళాను. ఆ పద్ధతి బాగానే ఉంది కదా. అమ్మాయికి తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు, నేను బాగా చూసుకున్నాను కాబట్టి వాళ్ళు తిరిగి నన్ను ఇప్పుడు వచ్చినా బాగా ట్రీట్ చేశారు. ఫుడ్ కాడ నుంచి అంతా నేను డబ్బులు పెట్టలేదు. డబ్బుకు వాల్యూ కాదు ఇక్కడ. మనం వెనకాల మనం ఏం పెడతామో తిరిగి అది కంపల్సరీ వస్తుంది. పెడతానే తిరిగి వస్తుంది అని ఆశిస్తాం చూడు, అది తప్పు. ఇప్పుడు పెడతాం, ఇప్పుడు పెట్టింది ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు, కానీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా అది ఎప్పటికైనా నేను అది బాగా నమ్ముతా. నేను ఒకరికి ఎవరైనా మంచి పని చేశాను అనుకో, అది నా పిల్లలకైనా పోతుంది,
అని అక్కడక్కడ దుప్పట్లు పంచుతాను, ఓకే. ఫుడ్ డొనేట్ చేస్తాను. మా పిల్లల బర్త్డేకి, నా బర్త్డేకి అట్లా మేము ఎంజాయ్మెంట్ కొంచెం ఆపకుండా కొంచెం ఇట్లా చేస్తాను. దాంట్లో కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళు ఆ దుప్పటి తీసుకోవడంలో ఎంత హ్యాపీగా ఉంటారో. కొంతమంది దుప్పటి తీసుకున్న ఆకిలి అంటారు, అలాంటి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం అవి కొంచెం హ్యాపీగా ఉంటుంది నాకు. ఓకే. మా పిల్లల కోసమే ఎంత ప్రయత్నం. నేనైతే మాత్రం అయిపోయింది ఇంక లైఫ్ అవుతా వస్తుంది. ఇంకా అవే కొందికి ఇంకా ఎంత పేరు తెచ్చుకోవాలంతే. ఇప్పుడు స్టేజ్ డాన్సెస్ అంటే కొంచెం వాళ్ళు డిమాండ్ చేస్తారు కదా, ఎక్స్పోజింగ్ చేయాలి, డ్రెస్సింగ్ మీరే తీసుకెళ్తారా, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు? మేమే తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ స్టేజ్ డాన్స్ అంటే 1 డే ఉంటుంది, ఎక్కడెక్కడో చాలా దూరం లొకేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఇచ్చే ఆ 2000 మీరు 2000 అనేది అప్పుడు నేను డాన్సర్ అని కన్ఫర్మ్ కాకముందు. ఓకే. నేను డాన్సర్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత నా పేమెంట్ ఇప్పుడు 6000. ఓకే. 6000 ఎలా అయ్యిందంటే నేను స్టేజ్ మీద పడి దొల్లాడేదాన్ని బట్టి కన్ఫర్మ్ అయింది ఆ 6000 కూడా. మ్యారేజ్ ఈవెంట్ అంటే 5,000 ఇస్తారు, పబ్లిక్ అంటే 5,6 ఇస్తారు. ఓకే. నాకు పక్కా ట్రావెలింగ్ వాళ్ళు పెట్టుకుంటారా? లేదండి, అంతా అందులోనే. ఫుడ్ కావాలంటే ఇంకా నెల్లూరు వాళ్ళు చెప్పపనిలేదు, నెల్లూరు వాళ్ళ గురించి చెప్పపనిలేదు. అయితే నెల్లూరు సైడ్ వెళ్ళామంటే మనకి పేమెంట్ ఇచ్చేసినా కూడా బయట ఎక్కడైనా తీసుకెళ్తే ఫుడ్ బాగా పట్టించుకుంటారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఆర్గనైజర్ మీకు అమౌంట్ ఇచ్చేస్తున్నాను మీరు ఖర్చు పెట్టుకోండి అని అన్నారు, టీ దగ్గర ఆపుతారు, ఏమన్నా కావాలా తీసుకోమంటారు. కొంతమంది అలా ఉండరు, ఈవెంట్కి వస్తాం అక్కడ చూసుకుంటే వెళ్ళిపోతాం. కొంతమంది ఆర్గనైజర్ అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. ఓకే. ఇప్పుడు మీకు ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే అమౌంటే కాకుండా మీరు ఇప్పుడు డాన్స్ చేస్తున్నప్పుడు కొన్ని చూస్తుంటాం, అబ్బాయిలు అమౌంట్ విసిరడం కానీ ఇట్లా అలా మీకు పర్సనల్ గా ఇవ్వడం ఇస్తారా అలాంటివి? పర్సనల్ గా పోనీ కలిసి తర్వాత డాన్స్ అయిపోయిన తర్వాత అట్లా ఒక ఈవెంట్ లోని నిలబెట్టి ఇచ్చారు నాకు. ఓకే. అట్లా 6 మెంబర్స్ 7 మెంబర్స్ అమ్మాయిలు ఉన్నప్పుడు నా ఒక్కదానికి ఇస్తే ఏమనుకుంటారు? ఏమన్నా పైనుంచి దిగి వచ్చిందా, మేము వేస్తాం కదా అమ్మాయితో పాటు డాన్స్ అని ఇలా మాట్లాడుకున్నారు. ఓకే. మాట్లాడుకున్న తర్వాత నేను ఎలా వేస్తానో అలా మీరు వేయండి స్టేజ్ పైన. ఓకే, నాకు ఇచ్చినట్టే మీకు ఇవ్వాలని నేను పోరాడతా. ఇప్పుడు నా పేమెంటే పక్కన అమ్మాయికి ఇవ్వాలంటే నాలాగే డాన్స్ వేయాలి, లేదా అమ్మాయి అందంగా అయినా ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి స్టేజ్ పైన. అబ్బాయిలు కొట్టుకురావాలంటే ఏదో ఒకటి ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళు కొట్టుకురావాలన్నా అందమే ఉండాలి, డాన్స్ ఉండాలి. అట్లా అమౌంట్ కొంతమంది చేతికి ఇస్తారు, ఇలాగా పిలిచి మరి మా ఊరు తరపున ఇస్తున్నాము, మాకు ఈ అమ్మాయి నచ్చి ఇస్తున్నాము, ఈ అమ్మాయి డాన్స్ పర్ఫార్మెన్స్ నచ్చి ఇస్తున్నాము అనేటివి కూడా ఉన్నాయి. వేరే అమ్మాయి ఈ అమౌంట్ మనం నలుగురం పంచుకోవాలి అని ఒక ఆర్గ్యుమెంట్ చేసి ఒక గొడవలో ఇదయ్యింది మాకు. ఓకే. ఆ గొడవ రూమ్ దాకా తీసుకెళ్ళింది ఆ అమ్మాయి గొడవ. ఆ రూమ్ దగ్గరకు వచ్చి మీరు ఆ అమ్మాయిని ఎందుకు అంటున్నారు, ఆ అమ్మాయికి 4,000 4,500 మేము ఇచ్చాము ఊర్లో వాళ్ళ తరపున పర్ఫార్మెన్స్ నచ్చి, మీకు అందరికి ఇవ్వాలి అనుకుంటే నేను ఇప్పుడు ఇస్తున్నాను చూడండి అని 500 అందరికి అమ్మాయిలందరికీ ఇచ్చారు. ఓకే. అక్కడికి ఆ లెక్క సరిపోయింది వాళ్ళకి. ఆ 500లో ఏముందో నాకైతే తెలీదు. ఈ 4,500 ఎక్కువ అని నేను ఫీల్ అవ్వడం లేదు. అక్కడ వాళ్ళు మాట్లాడారు చూసావా, పర్ఫార్మెన్స్ నచ్చి ఇస్తున్నాము అనేసని, నాకు అది నచ్చింది అక్కడ. ఓకే. వాళ్ళ అమౌంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మాట చాలు, ఆ మాట చాలు. మీరు స్టార్టింగ్ నేను డాన్స్ చేస్తున్నప్పుడు ఊరికలా డాన్స్ చేసేసి వెళ్ళిపోను అందరిలా, అక్కడ ఎవరైతే కొంచెం ఎంజాయ్ చేయాలనుకుని చేయకుండా అలా సైలెంట్గా ఉండిపోతారో వాళ్ళని కూడా కన్సర్న్ చూపిస్తాను, వాళ్ళు డాన్స్ చేసేలా చేస్తాను. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి అంటే మీరు బాగా నచ్చి ఒక కమిట్మెంట్ లాంటిది ఏదైనా అడిగితే అలాంటిది ఎప్పుడు అడగలేదా ఎవరు అలా అడగలేదు. ఫోన్ నెంబర్లు అయితే అడిగారు. అడిగితే నాకు మ్యారేజ్ అయింది నాయన, ఏం మ్యారేజ్ అయిన పిల్ల కావాలనికో అని అడిగాను. మీరు మ్యారేజ్ అయినట్లేరు, మ్యారేజే కాదు 2 పిల్లలు ఉన్నారు, అప్పద్దు నేను ఎందుకు చెప్పాలి. అప్పుడు బాగా మెట్లు వేసుకునేదాన్ని నేను. కాలుబొట్టు ఇప్పేస్తున్నా, మెట్లు మాత్రం ఇప్పేదాన్ని కదా, అవి చూపించేదాన్ని, ఫోటోలు చూపించేదాన్ని, అలా ఉండేదాన్ని. అప్పుడు నాకైతే ఏ ఇబ్బంది రాలేదు. ఒకవేళ ఇబ్బంది వచ్చినా దాని నుంచి దూరంగా జరుపుకోపోవడానికి ఆలోచిస్తాను. అక్కడ ఇరుక్కోవాలి, అక్కడ గొడవ పడ్డాలి
ఆ గొడవ పెంచుకోవాలి. ఆ గొడవ ఇంటి దాకా వస్తే ఫీల్డ్ ఆగిపోతుంది కదా, మన ఎంజాయ్మెంట్ ఆగిపోతుంది. కనీసం ఎవరికి ఫోన్ నెంబర్ ఇచ్చి సరదాగా మాట్లాడడం కానీ ఏదో టైం పాస్ కి ఎవరు సరదాగా ఫోన్ నెంబర్ ఇచ్చి మాట్లాడడం లేదా? అలా అంతా మాట్లాడండి. నేను ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడుతూ వెనకాల. నేను ఒకటి బాగా గమనించింది ఏంటంటే స్టేజ్ డాన్సెస్ అంటే ఖచ్చితంగా ఎక్కువ టాటూస్ ఉంటాయి బాడీ మీద. ఎందుకు టాటూస్ ఎందుకు ఎక్కువ ఎంచుకుంటారు? ఒక ఆకర్షణగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను డాన్స్ వేస్తుంటాను, మేడం మీ మెడ పైన ఆ టాటూ బాగుంది అంటారు. ఆ మాట రాకూడదు అంటే మనం ఏం వేసుకోకూడదు, నార్మల్గా ఉండాలి. నార్మల్గా ఉన్నప్పుడు అమ్మాయి నచ్చితేనే అమ్మాయి నచ్చి. ఒకప్పుడు నేను చాలా బ్లాక్గా ఉండేదాన్ని. అప్పటికి ఇప్పటికి అంటే మీకు వచ్చే కామెంట్స్ కానీ అక్కడ బయట డాన్స్ చేసిన డిఫరెన్స్ తెలుస్తుంది. కొంతమంది కావాలని కమెంట్స్ పెడతారు, ఇలాగా మీకు ఇంకేం పని బాట లేదా? పని బాట లేదు కాబట్టే చేస్తున్నాం మేము. ఈవెంట్ లేనప్పుడు మాకు పని లేదు, పిల్లలు స్కూల్కి పంపిస్తాను, ఈవినింగ్ వస్తారు, స్నాక్స్ పెడతాను, నేను నా పాటి నేను మూవీకి వెళ్తాను, అక్కడ ఎంజాయ్ చేసి వీడియో తీసి ప్రీ రిలీజ్కి వెళ్తాను కదా, అక్కడ వీడియో తీసి పోస్ట్ చేసుకుంటాను. ఆ వీడియో పోస్ట్లో ఇలాంటి కామెంట్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడు మనం ఏం చెప్తాం, ప్రతి ఒక్కరికి ఆన్సర్స్ నేనైతే ఇయ్యను, ఇప్పుడైతే ఇస్తున్నా. ఎందుకంటే అది నా కష్టం. ఇప్పుడు ఇంతమంది ముందర స్టేజ్ ముందర డాన్స్ స్టేజ్ పైన డాన్స్ వేయడం వేరు, అందరూ ఉండంగా. మనం ఇలా ఉంటాం, పెద్ద స్క్రీను, నేను ఇక్కడ ఉంటాను, అందరూ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఉంటారు చీకట్లో. అంత చీకట్లో డాన్స్ వేయాలంటే చాలా కష్టమైన పని. ఫస్ట్ ఒక 2 times ఏమో నేను బాగా జంక్గా ఫీల్ అయ్యాను సినిమా థియేటర్లో డాన్స్ వేయడానికి. ఆ తర్వాత అలవాటు అయిపోయింది నాకు. అంటే డాన్సర్స్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, మేకప్ వేయకుండా నేను ఎక్కితే ఎవరికి ప్రాబ్లం. ఇప్పుడు కూడా మీరు మేకప్ వేసుకోలేదా? లేదు, ఓన్లీ లిప్స్టిక్, ఐలైనర్, కాటుక, ఐబ్రోస్. ఆ ఐబ్రోస్ కూడా నాకు లేవు కాబట్టి వేస్తున్నా, లేకపోతే మామూలుగా వేసేదాన్ని కాదు. షూట్కి లేదా వీడియోస్కి, ఈవెంట్స్కి. మ్యారేజ్ ఈవెంట్లో ఎలా చేయాలో డాన్స్ అలాగే చేస్తాను. మ్యారేజ్ ఈవెంట్లో మళ్ళీ పబ్లిక్ లాగా ఎగురుతారు కదా జనాలుండి, వాళ్ళ మూడ్ని బట్టి నేను అక్కడ కూడా కొంచెం బాగా ఎక్కువ జోష్గా చేస్తాను. అదే పబ్లిక్ ఈవెంట్లో మనం ఎంత జోష్గా చేసినా చూసేవాళ్ళు ఉంటారు, ఎంత స్లోగా చేసినా ఎక్స్ప్రెషన్ ఇచ్చినా చూసేవాళ్ళు ఉంటారు. అదే మ్యారేజ్ ఈవెంట్లో మనం పిచ్చిగా ఎగిరామనుకో, చూసే ఆడోళ్ళు ఏమనుకుంటారు, ఏందిరా ఇది ఎగురుతుంది అని ఖచ్చితంగా అయితే అనుకుంటారు. నేను అక్కడే అట్లా వేయాలో అది నాకు తెలుసు. కానీ ఇప్పుడైతే ముందు మీద అయితే ఇప్పుడు కొంచెం లావ్ అయ్యా. నేను లావ్ అవ్వడం వల్ల నేను డాన్స్ అయితే అప్పుడులాగా అయితే వేయలేకపోతున్నా నేనైతే. అప్పుడు చాలా ఫాస్ట్ చేసేదాన్ని, ఇప్పుడు వేస్తున్నా. నాకు లోపల నాకు తెలుస్తుంది. అంటే నలుగురు ఉంటాం కదా, నలుగురు ఉన్నప్పుడు వాళ్ళని కొట్టేలాగే వేస్తాను నేను డాన్స్, వాళ్ళకి వెనక్కి తగ్గేలాగా వేయను. ఇంకోటి నా మీద కోపంతో వేస్తారు చూడు డాన్స్, అలాంటి వాళ్ళతో నేను చేయను. నాతో కలిసిపోయి డాన్స్ వేసేవాళ్ళు ఎంత పెద్ద స్టెప్ అయినా నేను వేస్తాను, కలిసిపోయి మంచిగా. అది నెల్లూరు కావచ్చు, తిరుపతి వాళ్ళు కావచ్చు, ఏ ఊరోళ్ళైనా కావచ్చు. నెల్లూరులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు నాకైతే. మనీషా కానీ, నెక్స్ట్ వచ్చి రూపా కానీ, ఇట్లా కొంతమంది ఉన్నారు డాన్సర్స్ మంచిగా మనతో. వరాలు కానీ, వాళ్ళు చూడడానికి కొంచెం బాగా హైప్లోనే ఉంటారు. హైప్లో ఉండేవాళ్ళు నేను తిరుపతి అమ్మాయిని, బయట అమ్మాయిని, నన్ను లెక్క చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు నన్ను ఎలాగా రిసీవ్ చేసుకుంటారంటే, ఏం గాయత్రి బాగున్నావా అలా మాట్లాడితే నేను తిరిగి మాట్లాడతాను ఎవరితో అయినా. లేదంటే నేనే మాట్లాడను, నాకే ఏం లే మనం దేనికి వస్తున్నాం, ఈవెంట్ కోసం వస్తున్నాం, చేసుకుంటాం వెళ్ళిపోదాం అన్నట్టుంటా. వాళ్ళు బాగా మాట్లాడతారు. డాన్స్లో కూడా ఆ అమ్మాయి చేస్తుంది నాతో కలిసి. నేను ఒక స్టెప్ చేస్తే నా స్టెప్ చూసి చేస్తుంది, ఆ అమ్మాయి చేసే విధానం నచ్చుతుంది, ఆ అమ్మాయిని చూసి నేను చేస్తాను. ఎప్పుడు కానీ డాన్సర్కి ఉండాల్సింది తలపోగురు కాదు. తలపోగురు ఉంటే ఎక్కడా ఇది అవ్వలేం, మామూలుగా పోతా ఉండాలి అంతే. తలపోగురు ఉంటే అక్కడ డాన్సర్సే కాదు, ఏ ఫీల్డ్ అయినా, చదువులో అయినా కానీ ఎక్కడైనా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. మన వెనకాల ఎన్ని మాట్లాడినా మనం పట్టించుకోకూడదు. అదే ఇది ఒక్కటే మా అమ్మ నాకు నేర్పించింది. అసలు
పోతా ఉండు నేను. మీ అమ్మ ఎలా ఎలా ఫీల్ అవుతారు అంటే ఇప్పుడు ఇలా మా కొంచెం అమ్మ ఫస్ట్ బాధపడేది, ఉమ్, ఇలాగ మన ఫీల్డ్ కాదు, మన ఆచార్యులు ఉమ్, విశ్వబ్రాహ్మిన్స్, నువ్వు ఎందుకు ఇలాగ డాన్స్లు వేస్తున్నావు అనేసి అని ఫస్ట్ చాలా బాధపడేది మా అమ్మ. ఉమ్, మా అమ్మ కానీ మా నాన్న అసలు మాట్లాడేవాడే కాదు. ఉమ్. మా తమ్ముడు అసలు ఇంకా అసలుకే సేమ్ మీ మాట్లాడేవాడు. బ్రాహ్మిన్స్ కి సంబంధించిన వాళ్ళు రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇలా మా పరువు తీస్తున్నావు లైక్ ఆ టైప్ మాటలు ఏమైనా వచ్చినాయా? అలాగ నా దాకా ఎవరిని రానిరు మా ఇంట్లో వాళ్ళు. ఓకే. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది మా అమ్మ వాళ్ళకి. ఉమ్, మా అమ్మ రెంట్ హౌస్ లో ఉండింది లేదు, ఉమ్, నేను పుట్టిన కాడి నుంచి చూసిన కాడి నుంచి. ఇంకా నేను ఇప్పుడు రెంట్ హౌస్ లో ఉంటున్నాను కానీ ఉమ్, మా అమ్మ రెంట్ హౌస్ లో లేదు. ఓకే. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకుంది. ఉమ్. ఒకవేళ మా అది నాన్న ఇప్పుడు రియలైజ్ చెడ్డగా అయ్యారా ఉన్నా- మీరు? అవును. ఒకవేళ ఇంట్లో వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకుంటే కనీసం నేను ఇన్ని నిద్ర లేని రాత్రులు, ఇలాగ బాత్రూమ్కి వెళ్ళాలన్నా టార్చర్ లేని రాత్రులు, ఉమ్, ఇలాగ చూడలేకుండా ఉండింటానేమో. ఈవెంట్కి వెళ్తే అక్కడ ఈవెంట్ జరుగుతుందో లేదో, ఒకవేళ జరగకపోయినా అక్కడ పేమెంట్ హాఫ్ పేమెంట్ ఇస్తారా ఫుల్ పేమెంట్ ఇస్తారో తెలీదు. ఉమ్, ఈ కన్ఫ్యూజింగ్ కూడా ఉంటుంది అసలు. కొన్ని చోట్ల ఈవెంట్ ఆగిపోయినా పేమెంట్లు ఇస్తారు ఓకే. కొంతమంది ఆర్గనైజర్లు. కొంతమంది ఆర్గనైజర్లు ఏమంటే ఇచ్చినా కూడా ఇయ్యలేదు అని చెప్తారు. ఇంకా ఓ. ఇచ్చినా కూడా ఇయ్యలేదు. కొంతమంది ఈవెంట్ ఫుల్ సక్సెస్ అయిపోయి ఉంటుంది, ఉమ్. మేము బాగా ఎగురుంటాం, కొంతమంది దగ్గర పేమెంట్లు కూడా రావు. నాకైతే ఎవరు అలాగ చేయలేదు. అదేంటి మీరు ముందు అడ్వాన్స్ తీసుకొని అప్పుడు ఓకే చేయరా? ఒక 500-1000 వేస్తారు, మిగతా బ్యాలెన్స్ అంటే ఒక్కొక్కరికి 500 అంటున్నారా? ఓన్లీ మొత్తం అందరు కలిపి 500 అంటున్నారా? అట్లా కాదు. ఇప్పుడు నన్ను మాట్లాడతారు, నాకు 500 వేస్తారు అట్లా. ఓకే. ఇప్పుడు కాంబో మాట్లాడేది అంటే ఇప్పుడు స్టేజ్ డాన్సర్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంచెం గ్రూప్ గా ఒక అలా ఉంటారేమో కదా, మీరు అలా కదా అట్లా సెపరేట్? కాదు, నేను సపరేట్ అంటే ఒక్కొక్కసారి సింగిల్ గా కూడా వెళ్ళి వేయాల్సి వస్తుందా? వేస్తాను, సింగిల్ గా వేస్తాను. అంటే భయం అనిపించదా? చాలా మంది అంటే ఇప్పుడు భయం అనిపించదా అంటే నాకైతే అసలు భయం అసలు అనిపించదు. ఎందుకంటే నాకు డాన్స్ వచ్చి రాకపోతే ఇప్పుడు నేను ఇక్కడ ఎలా మాట్లాడాలి అని నేను ఎంత భయపడుతున్నా. కాన్ఫిడెన్స్ ఉన్నా ఇప్పుడు మనం ఇప్పుడు ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది ఉంటారు, కొంచెం రైజ్ అయ్యే కొద్దీ జనం పెరుగుతూ ఉంటారు. అలాంటప్పుడు జనం పెరిగే కొందికే మనకి ఇంకా రేజ్ అవుతూ ఉంటది డాన్స్. ఓకే. జనం తగ్గే కొందికి మనకి వేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఉమ్, ఇంకో ఏమంటే సిస్టమ్ బాగుండాలి, సిస్టమ్ బాగాలేకపోతే కూడా అవ్వదు. ఉమ్, సిస్టమ్ మెయిన్. సిస్టమ్ బాగుంటే అక్కడైనా ప్రోగ్రామ్ బాగా జరిగింది. జనాలు ఉండి బాగా ఎంకరేజ్ చేస్తేనే ఇంకా బాగా ఇదవుద్ది. మీరు ఇంతలా చెప్తున్నారు కదా, నేను డాన్స్ బాగా చేస్తాను, నాకు చాలా ఎనర్జీ ఉంది, ఎనర్జెటిక్ గా చేస్తానని. మరి బయట కొంచెం ఏదైనా షోస్ లో కానీ మూవీస్ కి సంబంధించి ఎవరు ఎక్కడ మీకు ఆపర్చునిటీ ఇస్తామని చెప్పి ఎవరు కాంటాక్ట్ అవ్వలేదా? అంటే భయం అనమాట. మనకు తెలిసిన వాళ్ళ అంటేనే నేను అబ్జర్వ్ చేసి వెళ్తాను. మీరు చాలా దాటుకుని చాలా చూసి వచ్చేసారు, ఇంకా కరెక్టే, భయపడ్డా కరెక్టే. ఏంటి? ఆ భయపడుతూనే వెళ్తా వచ్చే. ఇప్పుడు వంతెన దాటాలి, కళ్ళు మూసుకొనే దాటాలి. ఇంక వెనక్కి వెళ్తే ఇంకా రావాలి కదా, మిగతా అది పోవాలి కదా, పోలే. ఇప్పుడు మన ప్రయత్నం మనం చేయాలి, దేవుడు చేసేది చెయ్యండి అది పక్కన. గాల్లో దీపం పెట్టేసి చెయ్యి అడ్డు పెట్టకపోతే అది ఆరిపోకుండా అట్టే ఉంటుంది. దేవుడు ముందర పెట్టామంటే అవుతుందా? అస్సలు అవ్వదు. మన ప్రయత్నం మనం చేయాలి, ఆ తర్వాత తిరిగి వచ్చేది ఏదైనా తిరిగి వస్తుంది అంతే. ఓకే. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో అరే ఈ అమ్మాయి వచ్చింది అనుకుంటారు అంతే. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఈవెంట్ చేశాక అబ్బా నువ్వు పల్టీ చేసావమ్మా, అదైతే మేము అసలు మర్చిపోవమ్మా అంటారు నన్ను. అంటే వాళ్ళకి అది మీరు ఏ డ్రెస్ లో ఉంటారని చెప్పారు? ఆ డాన్స్ చేసినప్పుడు కానీ లంగావోణిలోనే. ఓకే. ఒకసారి అయితే లంగావోణి ఏమైందంటే పల్టీ వేసేటప్పుడు లంగావోణి ఇట్లా ముందుకు వచ్చేసింది, ప్యాంట్ వేసుకోండి కాబట్టి సరిపోయే ఇడదాకా వచ్చేసింది. ఓకే. అయినా సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ప్యాంట్ ఉంది కదా, మనం ఇప్పేసే స్టేజ్ మీద ఎగరట్లేదు కదా. ఎక్స్పోజింగ్ అంటే కొంతమంది చెస్ట్ దగ్గర ఎక్స్పోజింగ్ చేస్తారు, నడుము దగ్గర ఎక్స్పోజింగ్ చేస్తారు. ఎవరు టాలెంట్ వాళ్ళది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంత పద్ధతిగా వచ్చారు, ఇప్పుడు మీరు ఒకవేళ డాన్స్ అక్కడ వేసినప్పుడు ఎలా ఉంటారు? అక్కడ నేను కొంచెం నడుము వరకే ఎక్స్పోజింగ్ చేస్తాను. ఓకే. నడుము వరకే, అది కూడా సైడ్స్ వరకే. అంటే దానికి కూడా ఉంటుందా సెపరేట్ పేమెంట్ అని చెప్పేసి? అట్లంతా ఏముండదు. ఓకే. మరి అంటే మనం బాగా చేస్తే మనం అనేది బాగుంటే నెక్స్ట్ ఈవెంట్ వస్తుంది మనకి. ఓకే.
ఇప్పుడు నువ్వు బాగా కనిపించకపోతే నీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎవరు ఇవ్వరు కదా మేడం, ఒకసారి చెప్పండి. ఇప్పుడు బాగా చేస్తేనే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు చేసే ఎక్స్పోజింగ్ బట్టి కాదు, డాన్స్ వాళ్ళ ఎనర్జీని బట్టే ఉంటుంది పేమెంట్ గానీ డాన్స్ అవకాశాలు గానీ. ఫిగర్ ని అందం, ఫేస్ అందం ఉంటది కదా, ఆ అందం కానీ ఓకే జనాన్ని ఆకర్షిస్తాం కదా. మనకి ఏమున్నా గానీ ఆ టాలెంట్ అనేది ఉండాలి, జనాన్ని ఆకర్షించాలి. ఆ తర్వాత ఆ ఈవెంట్ ఆర్గనైజర్ కంట్లో మనం పడ్డాలి బాగా. నెక్స్ట్ ఈవెంట్ రావాలంటే ఓకే ఆయన చూసినప్పుడు ఒకలాగా డాన్స్ చేసి ఆయన చూడక ముందు ఒకలాగా డాన్స్ చేసామంటే అవ్వదు. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్టింగ్ అంటే ప్రోగ్రామ్ ఎండింగ్ దాకా అలాగే ఉండాలి. మీకు సాంగ్స్ ముందే చెప్తారా, ఫ్లోలో వేసేస్తే మీరు ఇంకా వేసేయడమేనా? సాంగ్స్ పోతా ఉంటే వేస్తుండడమే. నెల్లూరు అంటే ఇంక చెప్పబడలేదు. ఓకే మా తిరుపతి సైడ్ అయినా 3 hours అంటే ఖచ్చితంగా 3 hours ఆపుతాడు. నెల్లూరులో అయితే 4 hours ఖచ్చితంగా ఈవెంట్ ఉంటుంది. ఎవరో ఒక ఈవెంట్ లో ఉండదు 3 hours ఉంటుంది, చాలా ఈవెంట్ లో 4 hours ఉంటుంది. ఇప్పుడు ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ మన చాయిస్ ఉంటుంది. నేను రాజా వేస్తాను, నేను భూమి బద్దలు వేస్తాను, నేను డైలమో వేస్తాను. అలా ఫస్ట్ సాంగ్ ఎవరికి వాళ్ళు ఎంచుకుంటారు అమ్మాయిలు. ఆ తర్వాత మన చేతిలో ఏముండదు, కొన్ని జనాల చేతుల్లో ఉంటాయి సాంగ్స్, కొన్ని ఆర్గనైజరే పెడుతుంటాడు. చాలా ఖాళీ ఉండదు, తనే ఉంటుంది లిస్ట్. నెల్లూరు సైడ్ అయితే నెల్లూరు నుంచి యువతల సైడ్ అంతా అంతే. ఓకే గోదావరి డిస్టిక్ దాకా అంతే, అక్కడ దాకా చేశాను నేను, కాకినాడ సైడ్ దాకా. ఈ పక్క అంతా తక్కువ, కడప యువతల సైడ్ అంతా ఈవెంట్స్ ఎక్కువ చేశాను కానీ డాన్స్ తక్కువ. ఒక సాంగ్ అంటే ఒక సాంగ్ చేసి కూర్చోవచ్చు, ఇంకొక సాంగ్ గ్యాప్ వస్తుంది, అలా ఉండే. ఇలా డాన్స్ చేస్తున్నారు కదా, సడన్ గా ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఇలా సోషల్ మీడియాలో ఇవన్నీ పెట్టాలి అంటే మన ప్రొఫైల్ చూపించుకోవాలని ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు వాటి వల్లే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ ఉంది కదా, దాని వల్లే ఈవెంట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. అంటే వాళ్ళ అమ్మాయిని మీరు ఇప్పుడు డాన్స్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మీరు ఇది స్టార్ట్ చేయలేదు, ఓన్లీ డాన్స్ చూసి పిలిచేవాళ్ళు. నేను బ్లాక్ గా ఉన్నా కూడా ఆ అమ్మాయి బాగా డాన్స్ చేస్తుంది, అమ్మాయి పల్టీలు వేస్తుంది, ఓకే అమ్మాయిని ఓకే చేసేసేయండి, అమ్మాయి ఉంటే ఈవెంట్ సక్సెస్ అవుతుంది, అమ్మాయిని ఓకే చేసేయండి అంటారు. వాళ్ళు 4,000 ఇస్తా అంటే నేను 4,500 అడుగుతా, ఓకే ఇచ్చేయండి అంటారు. కొంతమంది పేమెంట్ పడలేదమ్మా అంటారు, అయినా వెళ్తా. ఫస్ట్ లో అయితే నేను తక్కువకే వెళ్ళేదాన్ని, తర్వాత నా పేమెంట్ దానంతటా అదే పెరిగింది. నేనైతే ఎక్కడ డిమాండ్ చేయలేదు, డిమాండ్ చేస్తే ఖాళీగా ఉండాల్సిందే, డిమాండ్ చేయకపోతేనే మనం ఇంకా పోతూ ఉంటాం. కొంతమంది పైగా చెప్పుకుంటారు నాకు 6,000 ఇస్తారు నార్మల్ డేట్లో కూడా అని. నార్మల్ డేట్లో ఎవరికి ఇవ్వరు 6,000 అట్లాగా. బిజీ డేట్స్ ఇవి ఉంటాయి కదా, భోగి, సంక్రాంతి, అట్లా వాటికి మాత్రమే అమౌంట్ ఉంటుంది, డబుల్ పేమెంట్ అట్లా. ఆ టైంలోనే ఇంకా తీసుకోవాలంతే, మిగతాటప్పుడంతా నార్మల్ పేమెంట్సే ఉంటాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి, అవి ఎలా తీసుకుంటున్నారు మీరు? నేనైతే దాన్ని సీరియస్ గా తీసుకున్నానంటే అప్పటికి అది చూసినప్పటికి బాధపడతా కొంచెం. ఆ తర్వాత మూవ్ ఆన్ అవుతున్నా, డిలీట్ చేసి. ఆ నెక్స్ట్ మినిట్ నాకు అది గుర్తుండదు. దేవుడు నాకు మంచిది ఏదైనా ఇచ్చాడంటే నాకు ఇప్పుడు జరిగింది నెక్స్ట్ మినిట్ లో గుర్తుండదు అసలు. చాలా ఎక్కువ మర్చిపోతుంటానే మనుషుల్ని, జ్ఞాపకాలని కాదు, అంటే కొన్ని నెగిటివ్ వాటిని నేను పట్టించుకోను, పాజిటివ్ గా వెళ్తూ ఉంటాను. నేను నెగిటివ్ అసలు ఏది ఆలోచించను, భూతద్దంలో పెట్టి చూడను. కానీ చూడాలి అనిపిస్తే అది లైఫ్ గురించి ఏదైనా చూస్తానే గానీ చూసి ఒక 10 years చూసి వదిలేసి ఇప్పుడు పిల్లలతో హ్యాపీగా ఉన్నా నేను. నేనేం బాధపడుతూ లేను, చాలా హ్యాపీగా ఉన్నాను, ఇబ్బందులు ఏం లేవు. ఈవెంట్ చేస్తున్నా, వచ్చే మనీతో ఇంట్లో రన్ చేస్తున్నా, గోల్డ్ ఇంత గోల్డ్ కొన్నా, ఇంట్లో వస్తువులు కొన్నా, పిల్లల్ని చదివించుకుంటున్నా, అంతే. ఇంతకు మించి తర్వాత ప్రపంచం అయితే ఏది లేదు నాకు. మీకు ఇంకా వేరే ప్లాన్స్ ఏం లేవా, అంటే పెళ్లి చేసుకోవాలి అంతే ఏం లేవు. ఇంట్లో కూడా చేసుకో, పిల్లలకి తోడుంటారు కదా, నీకు తోడుంటారు, ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటారని అలా ఎవరు? మా అమ్మకి అలాంటి తాటే లేదు, ఎవ్వరు వద్దు నీకు, నేనున్నాను కదా, ఎవ్వరు వద్దు, పిల్లల్ని చూసుకో, నేను చూసుకుంటాను. ఈ మధ్య మా పిల్లల్ని చూస్తుంది మా అమ్మ. ఒకప్పుడైతే మా పిల్లని వదిలేసి పోతా అన్నాను కదా,
సంతోష్, సువర్ణ, వాళ్ళ అమ్మ నాన్న, మా అంకుల్ అంటే వీళ్ళే చూసుకునే వాళ్ళు పాపం. ఓకే. నేను ఈవెన్ ఫోన్ నిద్రలో ఉండి ఫోన్ ఎత్తకపోయినా ఇంకా అమౌంట్ ఖర్చు అంతా వాళ్ళే చూసుకునేవాళ్ళు. ఓ. నేను అమౌంట్ వేయకపోయినా మళ్ళీ నేను అమౌంట్ ఇచ్చేదాన్ని కొంచెం. ఓకే. నా పిల్లలే కదా అక్కడ ఉన్నారు, నేను ఇంట్లో అయినా నేను చూసుకోవాలి, అట్లా వాళ్ళని చూసుకునేదాన్ని. అట్లా అట్లా మా బాండింగ్ చాలా దగ్గర అయిపోయింది. ఓకే. నాకు ఎక్కువ బంధువులు లేరు, చాలా మంది పెద్ద ఫ్యామిలీని వదిలేసి వచ్చి ఇప్పుడు నాకు ఎవరు అయితే లేరు. మా అమ్మ, మా పిన్ని, మా అమ్మమ్మ, ఇంకే వీళ్ళే, ఇంకెవ్వరు లేరు. ఓకే. బయట ఉన్నా కానీ ముందులాగా ఇప్పుడైతే లేదు. ఓకే. ఇప్పుడు మన పిల్లలకి ఎంతైనా మన సొంత అమ్మా నాన్న మనమే, బయట వాళ్ళు బయట వాళ్ళే. అంటే సొంత రిలేటివ్సే ఈ రోజుల్లో సరిగా చూసుకోరు. అంటే ఏ నమ్మకంతో వాళ్ళకి అదైతే మాత్రం నేను చాలా ఫీల్ అవ్వాలి. వాళ్ళు ఒకవేళ నేను నా బిడ్డని అట్లా టక్కమని నేను కొట్టేసిన వాళ్ళు కొట్టరు, మీరు ఎప్పుడైనా బాగా చూసుకుంటారు. మీ పిల్లల్ని అడిగారా ఎప్పుడైనా ఏదన్నా కంప్లైంట్ చేయాలి? ఎప్పుడు నాకు కంప్లైంట్ చేయలేదు, మా పిల్లలు ఇద్దరు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. అంటే నేను ఎందుకు అడుగుతున్నాను, ఇంకా మా ఆయన కొట్టేవాడు మా కొడుకుని ఏదైనా తొలో పని చేస్తే. మా పిల్లలు ఇద్దరు అక్కడ హ్యాపీగా ఉంటారు. నేనైతే ఏ భయం లేకుండా వాళ్ళ వల్లే నేను ఇంత సంపాదించాను. నాకు తెలిసి లాక్డౌన్ పడి 2 years బాగా లాస్ అయిపోయా. ఓకే. ఇంట్లో ఉండి బాగా ఖర్చు అయ్యాయి అమౌంట్ కూడా. ఇంక ఈవెంట్లు చేసుకొని ఇలా కడుతున్నా అంతే. ఓకే. ఈ పిల్లల్ని వాళ్ళు చూసుకోబట్టే నేను ఇట్లాగా బయట ఈవెంట్లు చేసి, పాపం వాళ్ళు కూడా అనేవాళ్ళు, ఆ పాప ఈవెంట్కి వెళ్తుంది, మీరు ఎందుకు వాళ్ళ పిల్లల్ని మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు, చిన్న బిడ్డ, పాలు తాగే బిడ్డ, ఆ బిడ్డని నీ దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నారు అని చెప్పి పాపం మా ఆంటీని అయితే చాలా మంది తిట్టారు. ఉన్నీళ్ళు ఆ పిల్లకి ఎవరున్నారు చూసుకునే వాళ్ళు. నేను అమౌంట్ ఇచ్చేదాన్ని కాదు, అమౌంట్ ఇస్తాను అని వాళ్ళు పెట్టుకొని పాపని పెట్టుకునే వాళ్ళు కాదు. ఓకే. అసలు వాళ్ళు నాకు ఎలా దొరికారో తెలీదు, ఒక దేవుళ్ళలా దొరికారు. అంటే ఒకరు పోతే ఒకరు నా లైఫ్ లో ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి అలాగే వచ్చింది నా లైఫ్ లోకి. ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది, ఆ అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి మంచిగా ఎప్పుడు లేస్తే అప్పుడు వండుకొని తింటాం, ఎప్పుడు సినిమాకి వెళ్ళాలంటే అప్పుడు వెళ్తాం, ఈవెంట్ ఉంటే ఈవెంట్ చేసుకుంటాం. అట్లా ఏదైనా గొడవ వచ్చే పొజిషన్ ఉంటే గనక ఆ గొడవ జోలికి నేను వెళ్ళను అసలు. ఓకే. ఆ చుట్టుపక్కల కూడా కనిపించాను, ఇంకా నాకు వద్దు ఇంకోళ్ళు. ఓకే. మీరు ఉండేది ఇప్పుడు రెంట్ హౌస్ అన్నారు కదా? మా ఇల్లే, కానీ మీ అమ్మ వాళ్ళ ఇల్లే. అందులో రెంట్ ఏంటి? మా అమ్మ వాళ్ళ ఇల్లే, కానీ నాకు ఇంకా రాసి లేదనమాట. మీరు మంత్లీ పే చేస్తారా? మంత్లీ పే చేస్తాను. సొంత అమ్మ వాళ్ళ ఇంట్లో రెంట్కి అంటే అది మా అమ్మమ్మ వాళ్ళది అనమాట. ఆమె ఇంకా అమ్మమ్మ అయినా మన అమ్మమ్మే కదా, ఆమె ఇంకా డబ్బులతోనే ఇంకా కట్టారనమాట. ఇంకా కొన్ని అప్పులు అవన్నీ అది ఉంటాయి కదా, సంఘము అవి ఇవి అని. ఓకే. అవన్నీ కట్టేది ఆమె. ఇంకా ఆమెకి ఇవ్వాలి కదా, తప్పదు. అదేదో ఏమంటే బాధ్యతగా కూడా కూతురు. ఇప్పుడు నేను బయట వెళ్ళిపోయాను కదా, నేను మా ఆయనతోనే లేను, మా ఆయనతోనే ఉంటున్నా. ఇప్పుడు మా ఆయనతోనే లేదు, అప్పుడు మా ఆయనతో ఉంటున్నాను కదా, కాబట్టి నాదే కాబట్టి నేను కట్టాల్సి వచ్చే. అప్పుడు కూడా మీరు అదే ఇంట్లో ఉండేవారా మీ హస్బెండ్ ఉన్నప్పుడు కూడా? ఓకే. ఎలా అసలు ఒప్పుకోకుండా వాళ్ళు ఇంటి రెంట్కి ఇవ్వడం? అది ఎలా అంటే నాకై నేను చేసుకున్నాను కాబట్టి కడుతున్నా, అంతే, ఇంకేం లేదు. అదేదో మీరు బయటకు వచ్చేసి కూడా ఉండొచ్చు కదా వేరే చోట. ఇంకోటి ఏమంటే బయట ఎట్లా అంటే నేను ఈవెంట్కి వెళ్తాను కదా, పలానా టైంకి వస్తా ఇంటికి అని చెప్పలేను. నైట్లో వస్తా, పిల్లల్ని చూసుకోవాలని కాదు, ఆ టైంకి వస్తాం కదా, ఏరియా వాళ్ళు ఉంటారు కదా, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, ఈ టైంకి వస్తుంది. అదే మా ఓన్ హౌస్ అనుకో, ఎవ్వరు ఏం అడగరు, ఏ బాధ ఉండదు. మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా సొంత ఇంట్లోనే? కొంచెం బాధ అనిపించేది నాకైతే. అంటే ఇంత జరిగింది, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నాకు కొంచెం ఈవెంట్లు లేవు, బాధ ఉంది, ఇంకా అమౌంట్ లేవు కదా, ఇప్పుడు ఆపుతుంది అనుకుంటా నేనైతే మాత్రం మా అమ్మ పొజిషన్లో. కానీ ఆమె అయితే ఇంకా ఆపదు. నువ్వు ఇప్పుడు కాదు, లేటుగా అయినా కట్టుమా నువ్వు అన్నది నన్ను. కానీ కడతా ఇంకా, అది ఆమె బాధ కదా. వేరే వాళ్ళున్నా అమౌంట్ ఇచ్చేవాళ్ళే. మీ మాటలు వింటుంటే అన్ని స్ట్రగుల్స్, బాధలు స్ట్రగుల్స్ ఇవే కనబడుతున్నాయి. అసలు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండేది? ఫీల్డ్కి రాకముందు ఇడ్లీ షాప్ పెట్టాను, చికెన్ పకోడా షాప్ పెట్టాను, ఒకటి కాదు నేను చేసిన. చేస్తూనే వచ్చా. మళ్ళీ సూపర్ మార్ట్లో చేశాను, సూపర్ మార్ట్లో
KFCలో చేశాను. ఆ తర్వాత ఈవెంట్లు 1, 2 అట్లా అవ్వడం వల్ల, ఇంకా ఎక్కువ అవ్వడం వల్ల ఇంకా అది వదిలేసి బాగా వెళ్తుంది. 1 year చేశాను ఈవెంట్స్ బాగా వెళ్తుంది. ఇంకా ఈవెంట్లు ఉందనంగా నాకు ప్రెగ్నెన్సీ నిలిచిపోయింది అనమాట మా పాప. ఓకే. ఆ తర్వాత ఇంకా మళ్ళీ డౌన్ అయిపోయా. ఆ తర్వాత మళ్ళీ ఇంకా పేరు రావడం మొదలైంది నాకు. మా ఆయనకి కొంచెం పేరు లేదు, నా పేరు పెట్టే తను పిలిచేదన్నమాట. ఓకే. ఇప్పుడు అట్లా ఏ మగవాడు ఒప్పుకోడు కదా. మీకు ఇంకా ఆయన అంటే ఇష్టమా? ఇష్టమా అంటే ఇష్టం లేకపోతేనే కదా వదిలేస్తాను నేను. అట్లా కొడితే అట్లా తిడితే ఎవరు ఉంటారు చెప్పు. అంటే మీరు మనం మాట్లాడుతున్నప్పటి నుంచి ఆయన టాపిక్ వచ్చినప్పుడు మా ఆయన ఇంకా చాలా రెస్పెక్ట్ఫుల్ గా పిలుస్తుంటే, అంటే ఇప్పుడు అలాగే కదా అనాలి. వాడు వీడు అంటే బాగోదు కదా. నాకైనా బాగోదు, ఇన్ని వాళ్ళకైనా బాగోదు. అంతేగాని ఇష్టమైతే లేదంటున్నారు. ఇష్టం లేదా అని చెప్పను. ఫస్ట్ అయితే ఉన్నింది, తను చూసుకోవడం వల్ల బాగా చూసుకుని నాకు ఇది ఇలా ఉండిండదు. తను నన్ను కొట్టినా తిరిగి తనతో ఉండాలి అని అనిపించేది. తను నన్ను బాగా చూసుకోకపోవడం వల్లే నేను వదిలేసాను. కొట్టేవారా? అలా కొట్టడం వల్లే నేను వదిలేసాను తన్ని. మెయిన్గా అంటే అదే. ఓకే. కొంచెం చాలా భయస్తురాలి నేను. ఎట్లా అంటే నాకు భయపెడితే నేను ఇంకా భయపడతాను. ఇంకా స్టేజ్ పైన కూడా గంభీరంగా, నాకంటే గంభీరంగా డాన్స్ చేసే వాళ్ళు వచ్చారు అనుకో, భయపడి ఇంకా వెనక్కి నెగ్గుతా, మీరు చేసుకోండి అయినా అనేసి. ఓకే. పెద్ద స్టేజ్లు ఉంటాయి కదా, పెద్ద స్టేజ్ల్లోని నాలాంటి డాన్సర్లే ఇంకొక 4 వస్తారు, అప్పుడైనా వెనక్కి నగ్గుతాను. ఇంకా ఈవెంట్ ఆర్గనైజర్ల కోసం వాళ్ళ కోసం వీళ్ళ మధ్యలో పోయి ఇంకా పోరాడేదాన్ని. ఇంకా ఓకే. ఒక పల్టీ వేస్తే ఆడకైపోతుంది. అమ్మాయి అమ్మాయి వేసేసింది, అయిపోయిందిలే. ఇంకా ఈవెంట్లో అమ్మాయి గురించి మాట్లాడుకుంటారు అనుకుంటారు, ఇంకా ఆడకైపోతుంది నాకు. ఓకే. ఇంత ఇలాంటి స్ట్రగుల్స్ ఉన్న లైఫ్లో మీరు మోస్ట్ హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? హ్యాపీగా అంటే అంతసేపు ఆలోచిస్తున్నారంటే ఏం లేవా? అంటే మీకు అనిపించదా కొంచెం రెస్ట్ తీసుకోవాలి, రిలాక్స్ అవుదాం? రెస్ట్ తీసుకోవాలని ఉండేది నాకు. అంటే ఈవెంట్స్కి వెళ్ళకుండా ఆగిపోవాలి అంటే నా వల్ల కాలేదు, నేను ఈవెంట్స్ చేయలేను, నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి, నువ్వు కూడా రావాలి ఈవెంట్స్కి అని నేను మా ఆయన చాలాగా అడిగాను. నేను రాలేనులే, లాంగ్ అంతా నేను రాలేను, నీకు అన్ని లాంగ్సే వస్తాయి ఈవెంట్లు. ఏంటైనా కూర్చుని తింటారా? కూర్చొని తింటారా అంటే నేను అలా చెప్పలేను. నేను అలా చూసేసుకున్నాను తన్ని ఇంట్లో పెట్టి. తను బయట పోయి తాగుతా అన్న బయట పోయి తాగకూడదు, ఇంట్లోనే అలాగ పెట్టుకునేదాన్ని నేను. బయట వద్దు, ఏదైనా ఇంట్లోనే. గొడవ కూడా నేను బయట ఎక్కడా పడిను, ఇంట్లోనే, ఏదైనా ఇంట్లోనే. కానీ ఈవెంట్స్కి మాత్రం చాలా నా వల్ల కావట్లేదు, ఇంక నాకు ఓపిక లేదు, ఇంకా నాకు బ్యాక్ బోన్ కావాలి, నువ్వు రావాలి అంటే కూడా నేను రాలేను అంటాడు. కానీ కార్లో అయితే తను ఎంత దూరమైనా జర్నీ చేస్తా అంటాడు, పులివెందుల అవతలంతా వెళ్తాడు. అప్పుడు నాకు ఎలా బాధ అనిపిస్తుంది, ఖచ్చితంగా బాధ అవుతుంది కదా. ఇప్పుడు ఒక తల్లి ఉంటుంది ఫస్ట్ పొజిషన్లో కొడుక్కి, తర్వాత ఎవరు ఉంటారు? అక్కో చెల్లో అంటే ఉంటుంది. ఆ తర్వాత మీకు పెళ్ళి కాలేదు కాబట్టి మీకు తెలియదు అనుకుంటా. ఆ తర్వాత భార్య ఉంటుంది. భార్య వచ్చాక వాళ్ళు కూడా మర్చిపోయి భార్యని ఎక్కువ ప్రేమిస్తే భార్య ఉంటుంది ఆ ప్లేస్లో. లేకపోతే నిన్నైనా ఆమె బాగా చూసుకోదు, ఏం చెయ్యదు. భార్యని బాగా చూసుకుంటేనే తిరిగి చూసుకుంటుంది. కొంతమంది ఉంటారు ఎక్కడో రేర్గా, నాలాంటి వాళ్ళు తిరిగి పెడుతుంటారు, బాగా చూసుకున్నా చూసుకోకపోయినా. ఇంత మంచిగా ఉండి ఇంత బాగా చూసుకున్నా కూడా మీరు వదిలేశారు, ఇంకా వద్దు సెట్ అవుదని మీరు వదిలేశారు. ఆయన ఎప్పుడు బ్రతిమలాడడం, ఎప్పుడు గొడవలు వచ్చినా కొట్టుకోవడం. నేనైతే కొట్టలేను తండ్రి, ఇప్పుడు కొట్టింది లేదు. అంటే ఇలా ఇంకా వద్దు సెట్ అవ్వదు సెపరేట్ అయిపోదాం అన్నప్పుడు ఆయన మిమ్మల్ని బ్రతిమలాడుకోలేదా? లేదు, బ్రతిమలాడుకోలేదు. ఏం గాయత్రి విడిపోదాం అనుకుంటున్నావా అని అయితే అన్నాడు. నాకు అక్కడ చనిపోయే పొజిషన్. ఎట్లా అంటే నాకు చెవులో రంధ్రం పడిపోయింది, ఇంకొకకి పడిపోయి ఇక్కడ చీలిపోయింది, ఇక్కడ ఊదిపోయింది, కొట్టేసి గోడకి బాగా వేసి మా అమ్మ ముందరే. మా అమ్మని ఇంకా అట్లా ఇట్లా బ్యాడ్ వర్డ్స్ అని. అబ్బా దేనికిలే, నేను పెళ్లి చేసుకొని ఆమెని మాటలు అనిపించాలా అనిపించింది నాకు. కానీ అయితే నేను ఇంతవరకు తన గురించి బ్యాడ్గా అయితే నేను ఆడ చెప్పుకోలేదు. కానీ తను ఏమనుకుంటాడు,
నేను తన గురించి బ్యాడ్ గా బయట చెప్తున్నాను తను అనుకుంటున్నాడు. అలాగుంటే ఇంక ఈ లైఫ్ ఇలాగే పోదు కదా. నువ్వు ఒక తప్పు, నేను ఒక తప్పు, నువ్వు ఒక తప్పు, అది నిలబడదు. నేను ఇదంతా బాగుండాలనుకున్నా బాగుండలే. నేను ఈవెంట్కి వెళ్ళేసి వస్తాను, నువ్వు నాకేం చూసుకోవాలో అది చూసుకోలేదు. అప్పుడు నేను ఎలాగా ఫీల్ అవుతాను, లోన్లీగానే కదా ఫీల్ అవుతాను. అలా ఉన్నా కూడా నేను కలిసే ఉన్నా తనతోటి. ఎప్పుడైతే ఏ గొడవలు వచ్చాయో అప్పటి నుంచి వదిలేసి లైఫ్ ఇప్పుడు అతనితో ఉన్నప్పుడు బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడే బాగుంది నాకు. ఓకే, అంటే నా లైఫ్ లో ఇంకొకరు ఎవరైనా ఉన్నారా అని కాదు. ఒకప్పుడు నేను ప్రతి ఒక్క దానికి అడిగి తను ఒప్పుకుంటే పోయేదాన్ని. ఇప్పుడు నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మా అమ్మని అడుగుతా, ఆమె ఆలోచించి చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఇంత లాంగ్ వెళ్తున్నాను, ఎలా వెళ్తావు ఏంటి. ఒకప్పుడు మా అమ్మ వచ్చేది, ఒక షూట్కి వచ్చాను ఇక్కడికి, ఒక మూవీ షూట్కి వచ్చినప్పుడు అక్కడ కూడా కొంచెం అమౌంట్ అడిగారు. అక్కడ సెలెక్ట్ అయ్యాను, కొంచెం అమౌంట్ అడిగారు, గమ్మున అయిపోయాను. అమౌంట్ అంటే ఇంకది ఏముంది, మనకి అమౌంట్ వచ్చేది మనం ఆలోచిస్తాం కానీ రిటర్న్ అమౌంట్ ఇచ్చి మనం ఏం చేస్తాం మూవీలో అని చెప్పి అసలు ఆ మూవీయే రాలేదు. ఓకే, 10th లో లక్, ఇంటర్లో కిక్కు, బీటెక్లో క్వశ్చన్ మార్క్. పేరైతే మాత్రం ఎంత బాగుంది, ఆ సినిమానే రాలేదు బయటికి. మీరు చేశారు అందులో అమౌంట్ ఇచ్చి చెయ్యాలి, అమౌంట్ ఇచ్చి చేయాలి అన్నారు. ఓకే, నేనైతే అమౌంట్ ఇచ్చి చేయలేదు. ఒక కాలేజ్లో, తిరుపతి కాలేజ్లో చేశారు, కాళహస్త్రిలోని. అక్కడ చేశాను ఒక కాలేజ్లో. జస్ట్ కూర్చోవడం అలా ఇలా, వెనకాలైనా ఉంటాం కదా, నెక్స్ట్కి అవుతుంది అని చెప్పి. అదేమైందంటే ఛాన్స్ నాకు అది వర్కౌట్ అవ్వాల. మళ్ళీ దాని తరపు నుంచే వచ్చా, అమీర్పేట దిల్సుఖ్ నగర్కి వచ్చా. వచ్చి ఇక్కడ ఆడిషన్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు నీకు ఏ క్యారెక్టర్ అంటే నీకు ఇష్టమో అని అడిగాను. నాకు ఎప్పుడు విలన్ క్యారెక్టర్, నేను మంచిగా ఉండేదాన్ని కానీ నాకు విలన్ క్యారెక్టర్ అంటేనే ఇష్టం. అది రఫ్గా మాట్లాడడం, రఫ్గా ఉండడం అట్లంటేనే ఇష్టం. ఓకే, కానీ అది నాకు రాదు. మరి రాకుండా ఎలా ఇష్టపడుతున్నారు? కానీ అదంటేనే ఇష్టం నాకు. ఇప్పుడు మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇంత కష్టపడుతున్నాను, ఇంత చేస్తున్నాను కానీ నాకు అంత అనుకున్నంత గుర్తింపు అయితే రావట్లేదు అంటున్నారు. అంటే గుర్తింపు అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏదన్నా సినిమాల్లోకి వెళ్ళాలి, షోస్ చేయాలి, అంత మరి ఇంకా ఈవెంట్స్ ఎక్కువ రావాలనా? ఈవెంట్స్ ఎక్కువ చేశాను, నేను చాలా కష్టపడ్డాను, ఎక్కువ ఈవెంట్స్ చేశాను. మార్నింగ్ ఈవినింగ్ బాగా కష్టపడ్డాను. అది కాదు, నాకు గుర్తింపు అయితే ఉంది. నాకే గుర్తింపు, మా పిల్లలకు గుర్తింపు కావాలి కాబట్టి ఏదైనా షోలో పిలిచి అవకాశం ఇచ్చి, ఇప్పుడు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో పిలిపిస్తున్నారు, డాన్స్ రాకపోయినా. చాలా మంది ఉన్నారు కదా వచ్చిన వాళ్ళు. చిరంజీవి డాన్స్ చేస్తా, మా తిరుపతి నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన చిరంజీవి దాకా వెళ్ళాడు. అది ఆయన తలరాత అనుకోవాలి. కొంతమంది అదేదో వెనకాల ఒక మ్యూజిక్ వేస్తే వాళ్ళ ఆయన ఆమె పాట పాడుతుంది, అది కూడా అనుకోకుండా అయ్యింది. అలాగా మాకు ఒక ఆపర్చునిటీ, మంచి డాన్సర్ని గుర్తించి పిలిచి, మీరు ఇలా చేస్తున్నారు కదా, చెయ్యండి మా స్టేజ్లో ఏమి అని మమ్మల్ని కూడా కొంచెం పరిచయం చేస్తే బాగుంటుంది కదా, మేము పరిచయం అవుతాం కదా. మీకు తెలుసా, ఇలా మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టైంకే వస్తారు, అప్పుడే మళ్ళీ వాళ్ళ ఫేమ్ పోతుంది. అది కంటిన్యూస్గా. మా ఫీల్డ్ ఎలాగంటే ఫేమ్లోకి వస్తే ఇంకా అదేంటారు, డ్రామా కంపెనీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, దాంట్లో వచ్చాక పేమెంట్లు పెరిగిపోతాయి. పేమెంట్లు పెరిగేది కాకుండా ఇంకా పేరు పెరగద్ది. అలాగ జరిగింది ఈ మధ్యలో కొంచెం. ఓకే, ఇప్పుడు నాకు ఒక ఆన్సర్ చెప్పండి. మీరు ఏదైనా షోలో నా పిల్లల కోసం వాళ్ళు ఫీల్ అవ్వకుండా వాళ్ళకి ఒక గుర్తింపు కోసం ఏదైనా షో అవకాశం గురించి చూస్తానని అన్నారు. ఇందాక ఏమన్నారంటే ఇంతకు ముందు చేస్తున్నంత ఇదిగా నేను ఇప్పుడు డాన్స్ చేయలేకపోతున్నాను నాకు తెలుస్తుంది అని. ఇప్పుడు షోస్లో అంటే అంత ఈజీ ఏం కాదు కదా, కష్టపడాలి. ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ స్టేజ్ డాన్స్ మీద ఈవెంట్స్లో ఒకవేళ అటు ఇటు అయినా మహా అయితే పేమెంట్ తగ్గిస్తారు లేదా పేమెంట్ ఆపేస్తారు, అక్కడ మొత్తానికి తీసేస్తారు, ఎలిమినేట్ చేసేస్తారు. అంతదాకా నేను తెచ్చుకోను కదా, అక్కడ ప్రాక్టీస్. అంటే ఇప్పుడు వయసు పెరుగుతుంది, నా వల్ల అవ్వట్లేదని మీరే చెప్తున్నారు. చాలా ఆల్రెడీ ఇప్పటికి అలిసిపోయి ఉన్నాను అనేది ఒకటైతే అర్థమవుతుంది. సర్వే అవ్వగలరా ఒకవేళ అలాంటి అవకాశం వస్తే? అవకాశం వస్తే ఖచ్చితంగా నేనంటే ఎందుకు ప్రూవ్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు సడన్ గా ఏదైనా ఒక టాప్ డైరెక్టర్ ఒక మంచి మూవీలో ఒక ఐటమ్ సాంగ్ ఏదైనా ఉంది అంటే ఒప్పుకుంటారా? ఐటమ్ సాంగ్స్ చేయరా? ఓకే, ఎందుకు అలా? యాక్సెప్ట్ చేయరు.
అంటే ఇప్పుడు స్టేజ్ పిల్లలు కూడా డాన్స్ అది యాక్సెప్ట్ చేసినప్పుడు మంచి మూవీలో ఐటమ్ సాంగ్ ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఐటమ్ సాంగ్ అంటే ఇప్పుడు కాస్ట్యూమ్ ఇప్పుడు స్టేజ్ మీద కూడా Costumes మీకు ఐటమ్ ఉంటాయి సాంగ్సే కదా వేస్తారు. బ్యాడ్ గా కాస్ట్యూమ్స్ వేయాలంటే నేను వేయలేను, ఎక్స్పోజింగ్ నేను చేయలేను, ఎక్కువ ఎక్స్పోజింగ్ నేనైతే చేయలేను. నార్మల్ గా నడుము అంటే ఇంకా అందరూ చూపించేదే, అది మాత్రమే చూపించగలుగుతాను. స్టేజ్ పైన కూడా అదే నేను చేసేది. ఓకే. ఇప్పుడు నేనేం కోరుకుంటున్నానంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ లేదా ఇంకేదైనా డీలో కానీ ఒక మన పర్ఫార్మెన్స్ ఒకటి పోయిందనుకో, ఓకే అమ్మాయి బాగా చేస్తుందని కనీసం పిలిపించుకొని చేయించుకుంటారు కదా. కొన్నిసార్లు అవకాశాలు మనకి రావు, మనం క్రియేట్ చేసుకోవాలి అని అంటుంటారు. అవును, కరెక్ట్. ఇప్పుడు లాస్ట్ టైం బిగ్ బాస్ కామన్ మ్యాన్స్ కూడా ఎలా ఉన్నప్పుడు ఎవరెవరో అప్లై చేసేసి వెళ్ళారు, మీరు చూసారా? తెలుసా? అవునవును. దానికి ఎందుకు ప్రయత్నించలేదు మరి? అలాంటి వాటికి వెళ్ళినా కూడా కదా ఏదైనా తెలియదు, తెలియదు. నాకు తెలీదు. ఓకే. ఏదైనా తెలిస్తే నేను ఒక రాయి వేస్తాను అనమాట, తెలియకపోతే అసలేం. ఓకే. ఈ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆ వీడియోస్ తను చేయడం వల్లే ఇప్పుడు నా డాన్స్ పార్ట్నర్ తను నాతో పాటు ఈవెంట్స్ చేస్తాడు, వీడియోస్ ఉన్నాయి కదా, నా వీడియోస్ అన్ని ఎడిట్ చేస్తాడు. ఈవెన్ తనకే పేరు వచ్చింది. నేను బాగా చేశాను అనడం కంటే కూడా వీడియో ఎడిటింగ్ ఎవరు రా నాయన ఇంత బాగా చేశారు అనేలాగా తనకి బాగా అయితే పేరు అయితే వచ్చింది. ఓకే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీకు కొంచెం ఫేమ్ అయితే వచ్చింది కదా, ప్రమోషన్స్ రావడం, దాని వల్ల కొంచెం డబ్బు రావడం అలా ఏం లేదు? ఇదిగో మూవీ బాలయ్య మూవీ రీసెంట్ గా చేశాను, కాపీ రైట్స్ పడ్డాయి నాకు. ఓకే. పడ్డం వల్ల ఇంకొక 6 months ఆపేశారు, నాకు పెయిడ్ ప్రమోషన్స్ ఏం లేవు అనమాట. ప్రమోషన్స్ లేవు. కాపీ రైట్ కి ప్రమోషన్ కంటే ఇన్స్టా గురించి మాట్లాడుతున్నారు. ఇన్స్టా గురించే. ఓకే. కొలాబరేట్ అనేది ఒకటి ఉంటది కదా, కొలాబరేషన్ ఆ ఆప్షన్ లేదంట, ఆప్షన్ ని తీసేసారు నాకు. ఓకే. అదనే తీసేస్తే ఇంకా నేను చేసినా కూడా వేస్టే కదా. కొలాబరేషన్ లేని ప్రమోషన్స్ కూడా ఉంటాయి. అండ్ బాలయ్య బాబుది అంటే ఏం చేశారు అంతలా నాకు అర్థం కాలేదు. అదే సాంగ్ ఉంది కదా, ఐటమ్ సాంగ్. ఓకే. ఆ సాంగ్ చేశాను. ఓకే. 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 ఆ సాంగ్ వల్ల కాపీ రైట్స్ పడ్డాయి నాకు. ఓకే. ఫైనల్ గా ఇంకా మా వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలంటే డాన్సర్స్ అందరూ ప్రతి ఒక్కరు ఒకలాగే ఉండరు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ప్రస్తుతానికి ఒక్కటైతే చెప్తాను. ఓకే. ఒక అమ్మాయి ముందర నీకు ఏదైతే అనిపించిందో అది మాట్లాడేసేయండి. ఆ అమ్మాయి గురించి వెనకాల మాట్లాడుకుంటే ఆ అమ్మాయికి తెలియదు కదా, మాట్లాడేసుకుంటే అయిపోతుంది. గొడవలు పడుకోడు, ఇలా ఒక అమ్మాయి లేనప్పుడు గ్రూప్ చాటింగ్ చేయడం ఆ అమ్మాయి గురించి, ఇలాంటి వద్దు. మనం దేనికోసం వస్తున్నాం, దేని చేసుకుంటున్నాం, డబ్బుల కోసం వస్తున్నాం, ఈవెంట్లు చేసుకొని ఈవెంట్ నుంచి వెళ్ళిపోవాలి అంతే. కానీ ఇక్కడ ఇంకోటి జరుగుతుంది అనమాట, అమ్మాయిల గురించి మాట్లాడడం లేదా ఇంకొకరి గురించి మాట్లాడడం అవన్నీ వేస్ట్. మనం ఏందని మనం ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఇవన్నీ వేస్ట్. ఓకే. వచ్చామా, ఈవెంట్ చేసుకున్నాం, పేమెంట్ తీసుకున్నాం, వెళ్ళాము, అక్కడ వరకే హాయ్ బాయ్ అంతే. కావాలంటే ఇంటికి పిలిపించుకొని తినండి, బాగా చేసుకొని తినండి, తిరగండి పార్క్కి అంతే పిల్లలతో సరదాగా. అంతేగాని ఇది గొడవలుగా చేసుకోవద్దండి. ఏ డాన్సర్ ఇలా చేసుకోవద్దండి. ఇంకోటి ఏంటంటే డాన్సర్లు అందరూ ఒకేలాగా ఉండరు. ఫస్ట్ రిసీవింగ్ లాస్ట్ లో ఉండే రిసీవింగ్ కి తేడా ఉంటుంది. అదేదో ఫస్ట్ రిసీవింగ్ నుంచి అలాగ ఉంటే బాగుంటుంది కదా అనేది మా అభిప్రాయం అంతే. మేమేమి అంటే చెడ్డగా ఏమి వాళ్ళ ఇంట్లోకి పోము, వాళ్ళ ఇల్లు ఎలాగో మా ఇల్లు అలాగే, వాళ్ళ ఇంట్లో ఉండేటివి మా ఇంట్లో ఉంటాయి. అక్కడ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మమ్మల్ని చాలా చీప్ గా ఫీల్ అవుతారనమాట. అలా ఫీల్ అవ్వాల్సినంత అవసరమే లేదు. మా గురించి వాళ్ళకి తెలీదు. కొంతమంది ఉంటారు మంచిగా రిసీవింగ్ లో మంచిగా ఉంటారు, మళ్ళీ తిరిగి పంపించేదాకా ఒకేలా ఉంటారు. వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. కొంతమంది మనీ లేకపోయినా మనీ లేకుండా ఉంటారు కదా చాలా పేదింట్లో వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా అంటారు. అసలు ఎందుకంటారో అర్థం కావట్లేదు మాకు. అయినా మీరు ఇంకా పట్టించుకోరు కదా అవన్నీ నార్మల్. అలాగా అనుకోవద్దండి, డాన్సర్ని అలా అనుకోవద్దండి. ఓకే. ఇప్పుడు మన ఎదురింటి మనిషిని మనం ఎలా అయితే పలకరించి వదిలేస్తామో, మన బంధువుని ఎలాగైతే పలకరించి వదిలేస్తామో అలాగా పలకరించి వదిలేయండి అని చెప్తా నేనైతే మాత్రం. ఓకే. 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 ఇప్పుడు ఏంటి మరి త్వరలో మనకి సంక్రాంతి వస్తుంది, ప్లాన్స్ ఏంటి, ఎక్కడికి వెళ్ళబోతున్నారు? నేనైతే నెల్లూరే. ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ షెడ్యూల్? ఓకే. మొత్తం 10 days? 10 days ఏం లేదు,
ఒక 4 days ఉంది. ఓకే. మళ్ళీ డే గ్యాప్ మళ్ళీ ఇంకొక డేట్ ఉంది తిరుపతిలోనే ఆ డేట్. ఓకే. అంతా ఇంక సంక్రాంతి గురించే, భోగి, సంక్రాంతి, కనుమ ఈ డేట్సే ఉండేది ఈ మంత్ లో అయితే. ఇంకా ఫుల్ బిజీ అయిపోతారు. ఈ నెక్స్ట్ మంత్ నుంచి బిజీ అవుతాను. నేను ఎన్ని రోజులు స్టేజ్ డాన్సర్స్ అంటే వాళ్ళు అమౌంట్ గురించి ఎక్స్పోజింగ్ చేసి ఇంకా డాన్స్లు వేసి ఎక్కడికన్నా వెళ్తారు అని ఇలా అందరికీ ఇది ఉంటుంది. కానీ అలా కాదు, వాళ్ళకి ఒక మనసు ఉంటుంది, వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, ఏదో ఒక రీజన్ వాళ్ళు ఇందులోకి వస్తారు అని చెప్పి నాకు మీ ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది ఈరోజు. అండ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా విషయాలు తెలుసుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.